మళ్ళీ అక్కడ సార్ ఈరోజు వచ్చాను, మీరు లేరు, రేపొద్దున మళ్ళీ వస్తాను, మళ్ళీ మీకు చెప్తానని చెప్పేసి ఎంతో కష్టపడి మనం ఈరోజు ఇంతమంది కలిసాము, మన జీవితాలు బాగున్నాయంటే ఒకే ఒక్కడు మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు. ఆయన ద్వారానే ఉందమ్మా. ఇదేమీ కాదు, రమాగారు అలా చెప్తున్నారు, కానీ ఆవిడ ప్రతి నిమిషం కూడా ధ్యానం కోసం తప్పించే మనిషి కాబట్టి ఇక్కడ ఎంత ప్రోగ్రాం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చాలామంది మాస్టర్స్, గ్రేట్ మాస్టర్స్ చెప్పారు ఇప్పుడు దాకా కూడా ధ్యానం ఎందుకు చేయాలి ఏంటి అన్నది. కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఓకే, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే 41 రోజులు మనం మానకుండా ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే మన జన్మ సార్థకత, మనం ఎందుకు వచ్చామో ఈ భూలోకంలోకి, ఏం చేస్తాకు వచ్చామో తెలుస్తుంది. హెల్త్ బాగుంటుంది, ఇవన్నీ కూడా చిన్న చిన్న బిస్కెట్స్, ఇవన్నీ కాదు. జన్మ సార్థకత తెలుసుకుంటాకు వచ్చాం మనం ఎందుకు వచ్చాం, లైఫ్ ఏంటి అసలు, ఏదో ఒక ఇల్లు కట్టేసుకుంటాకు వచ్చామా, పిల్లల్ని స్కూల్లో పంపిస్తాకు వచ్చామా, అది కాదు జీవితం అంటే. జీవిత పరమార్థం తెలుసుకుంటాకి స్కూల్లో కూడా ఏం చెప్తారు, మనకేముండాలి, కూడు గుడ్డ ఇల్లు, అంతేనా? కానీ మనం పుడతాం పోతాం, ఇంతే కదా. దీన్ని గమనిస్తేనే జీవితం, అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అది ఎలా చేయాలి, ఏం చేయాలంటే ఒక్కసారి అందరూ కూడా కళ్ళజోళ్ళు ఉన్నవాళ్ళు కళ్ళజోళ్ళు తీసేయండి అమ్మా, ఫోన్లు ఉన్నవాళ్ళు ఫోన్లు పక్కన పెట్టేయండి, ప్రశాంతంగా కూర్చోండి. ఒకసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ మనలోకి మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఏ రకమైన అనుభూతి వచ్చినా సరే సాక్షిభూతంగా గమనిస్తూ ఉండండి మాస్టర్స్. అందరూ చక్కని స్థితిలో ఉన్నారు, బ్రహ్మాండమైన స్థితిలో, మహాశూన్యంలో ఆ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ బ్రహ్మాండమైన స్థితిలో మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. శ్వాసతో అనుసంధానం జరుగుతుంది. శ్వాసను గమనించుకుంటూ మనలోకి మనం వెళ్దాం మాస్టర్స్. మహాశూన్యంలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. శ్వాసను గమనించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుంటూ మనలోకి మనం వెళ్తున్నాం మాస్టర్స్. మహాశూన్యంలో ఆ ఆది పరాశక్తి యొక్క మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ పూర్తిగా పత్రి సార్ యొక్క కాన్షియస్లో ఉంటూ పత్రి సార్ యొక్క హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుతూ బ్రహ్మాండమైన స్థితిలో, మహాశూన్యంలో బ్రహ్మాండమైన స్థితిలో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. మెల్లిగా యథాస్థితికి వద్దాం. 5 4 3 2 1. అరిచేతులు అడ్డం పెట్టుకుని చక్కని చిరునవ్వుతో మీ ఎదురుగా ఉన్న ఆత్మస్వరూపులందరినీ నమస్కరించుకుంటూ జేహో పత్రిజీ, జేహో పత్రిజీ, జేహో పత్రిజీ గట్టిగా క్లాప్స్ కొట్టండి అమ్మా. ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా? ఎంతమంది బాగుంది మెడిటేషన్? ఇప్పుడు బాగుందా? ఇది ఎవరు చెప్తే ఈ ఆనందం రాదు, మనకి మనం ఉండాలి. అది తెలుసుకోవాలంటే మనమే చెయ్యాలి, ఆ అనుభూతి మనమే తీసుకోవాలి. 41 రోజులు మెడిటేషన్ స్టార్ట్ చేస్తాక ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 41 రోజులు మెడిటేషన్ చేయండి అమ్మా. రమాగారి దగ్గర నా నెంబర్ ఉంటుంది, కాకపోతే జూమ్ సెషన్లోనూ ఎక్కడైనా సరే క్లాసులు జరుగుతూ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు రావచ్చు. ప్రతిరోజు మానకుండా ధ్యానం చేయండి, అప్పుడే అందరూ పరమాత్మలు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా
ఎప్పుడూ ధ్యానం చెప్తే సిద్ధంగా ఉంటారు. గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు మనకి. అందు గురించి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చెయ్యండి, ధ్యానం చేయించండి. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ. ఉపేంద్ర సార్కి ఇస్తున్నా మాట్లాడతారు. ఓకే. ఉపేందర్ సారు, నేను ఇంట్లో ధ్యానం చేపిస్తుండగా ఇంటింటి ధ్యానం క్లాసులకు వచ్చారు. సార్ ఒక విశిష్టత ఏంటంటే సార్ 10th క్లాస్ నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. సార్ మహంకాళి టెంపుల్లో 21 రోజులు ధ్యానం చేపించి అక్కడ జంతు బలులను ఆపించారంటే కేవలం ఉపేందర్ సార్ వల్లే. చాలా చక్కగా సేవ చేస్తారు సారు. మనకి ఎక్కడ కనపడరు కానీ ఆయన చాలా జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానాన్ని మనం కూడా అందుకుందాం. ఏం మాట్లాడాలో మాటలు రావట్లేదు. ఎందుకంటే సీనియర్ మాస్టర్స్ ఆల్రెడీ అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాల్సింది కొంత నేను తెలుసుకున్నది నా యొక్క అనుభవ జ్ఞానం తెలియజేస్తాను. 1995లో కొత్తగా ఖమ్మంలో పిరమిడ్ కట్టారు. ఫస్ట్ పిరమిడ్ పత్రి గారి నుంచి తెలుసుకొని వెంకటేశ్వర గారు. నేను అప్పుడు 8th క్లాస్ చదువుతున్నాను, 8th 9th మధ్యలో 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు 95లో వెళ్ళి అక్కడ ఒక చిన్న పిరమిడ్ అండి, అంటే మనిషి ఒక్కరు వెళ్ళి కూర్చొనే చిన్న పిరమిడ్, 1 by 1 పిరమిడ్ ఇటుకలతో కట్టారు. అప్పుడు ఎవ్వరికి తెలియదు, ధ్యానం అంటే తెలియదు. నేను అక్కడికి వెళ్ళి ధ్యానం చేసేవాడిని. అంటే ఎలా లాగిందో ఆ పవర్ చూడండి. నాకు అసలుకి ధ్యానం అంటూ తెలియదు, ఏమీ తెలియదు. 1995, ఆల్మోస్ట్ 28 years అవుతుంది, 28 సంవత్సరాల క్రితం. అప్పుడు అందులో కూర్చున్నాక ఎంత అద్భుతమైన ప్రశాంతత ఏర్పడిందంటే, నేను నా గత జన్మలో ఆల్రెడీ ధ్యానం చేశాను కాబట్టి ఇంత చిన్న వయసులో నేను ఒక పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయగలిగే శక్తి వచ్చింది అని అప్పుడు నాకు అర్థమైంది. పూర్వజన్మ సుకృతమే ఇదంతా ధ్యానం. మనందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే అమ్మ చెప్పినట్టు రామాదేవి గారు ఇన్ని లక్షల మంది నిజాంపేటలో ఉన్నారు, మనం అందరూ ఎందుకు వచ్చామంటే మనందరికీ ఆ యొక్క గత జన్మ స్మృతులు, గత జన్మలో చేసుకున్న సాధన, గత జన్మలో మనం కలిసిన గురువులందరి యొక్క ఆశీస్సులతోటే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఇంత శ్రద్ధగా ఇంతసేపు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా శాకాహార ర్యాలీలో పాల్గొంటూ ప్రపంచంలో ఇంత పెద్ద మహా ప్రపంచనము ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 50 ఆధ్యాత్మిక సంస్థలో చూశాను, పనిచేసి వచ్చాను ఇంత చిన్న వయసు నుంచి. ఎందుకంటే నేను 95 నుంచి ఇప్పుడు 2023 దాకా అన్ని సంస్థలు ఏముంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏముంది, ఇక్కడ ఏమి లేదని నేను సత్యాన్వేషణ ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి అన్ని సంస్థలులో వాళ్ళు కలుస్తూ వాళ్ళ నుంచి ప్రేమతో నేర్చుకుంటూ అందరికీ ధ్యానాన్ని పంచుకుంటూ వస్తున్నానండి. ఇందులో మహా విశిష్టత ఏంటంటే, గణేష్ గారు చెప్పినట్టు 41 రోజులు పత్రిజీ గారు మాకు 99లో 1999లో ఖమ్మంకి వచ్చినప్పుడు ఏమన్నా చేయండి కానీ 41 రోజులు మాత్రం ధ్యానం చేయండి దయచేసి అని చెప్పారు. నేను 41 రోజులు పట్టు వదలరాదని చెప్పారు కదా, పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. అలా 41 రోజులు ధ్యానం చేసేవాడిని. ఎలా చేశాను తెలుసా మీకు? సాయంత్రం 6 గంటలకు వచ్చేవాడిని, అప్పుడు కూర్చునేవాడిని ధ్యానం, పొద్దున్న దాకా కూర్చునేవాడిని. మళ్ళీ శనివారం ఆదివారం వస్తే మొత్తం కూర్చునేవాడిని. అలా కూర్చోవడం అంతేమీ లేదు, నిద్రపోతే నిద్రపోయేవాడిని. అలా 41 రోజులు చేశానండి. 41 రోజుల తర్వాత నాకు ఒక అద్భుతమైన దర్శనాలు జరిగాయి. వారు మాకు శక్తినిచ్చారు. ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు, ప్రపంచం అంతా తిరగాలి, భారతదేశం అంతా తిరగాలి అని సంకేతాలు ఇచ్చారు. అది ఎవరో కాదు, శివుడే మేధా దక్షిణామూర్తి అవతారంలో వచ్చి మహంకాళి కాళీమాత వచ్చి నాకు దర్శనం ఇచ్చారు. అప్పుడే మహంకాళి టెంపుల్లో ఒక మేడం పక్కన 41 రోజులు ఆమె ధ్యానం చేశారు. నేను వేరే దగ్గర ధ్యానం చేశాను, ఆమె కూడా ధ్యానం చేశారు.
మారం శివప్రసాద్ గారిని, సార్ ఇక్కడ మహంకాళి టెంపుల్లో ధ్యానం క్లాస్ పెడితే బాగుంటుంది అని మేడం రిక్వెస్ట్ చేశారు 2007లో. అప్పుడు ఉపేంద్ర నువ్వు రారా, నువ్వు చూసుకో అన్నారు. అప్పుడు 21 రోజులు ధ్యానం క్లాస్ చేశాము. ప్రతి బ్యానర్ కట్టడం నుంచి పాంప్లెట్ పంచడం దగ్గర నుంచి ప్రతి షాపు వెళ్ళి నేను పాంప్లెట్ పంచి అక్కడ వచ్చే వాళ్ళందరికీ ధ్యానం దయచేసి రండి, అడుగు పెట్టండి అని 11 రోజులు పిల్లలు, స్కూళ్ళు అందరినీ కూడా ఆ మహంకాళి టెంపుల్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సికింద్రాబాద్లో అక్కడ అందరినీ కూర్చోపెట్టడము, అలా 11 రోజులు అయిపోయిందండి. అయిన తర్వాత పత్రిజ్ గారు, నేను వారు 11 రోజుల తర్వాత పత్రిజ్ గారిని పిలిచాం. పత్రిజ్ గారు ఏమన్నారంటే, జంతు బలులు ఉన్న దగ్గర నేను అడుగు పెట్టాను, జంతు బలులు మానిపించేస్తేనే వస్తానని సార్ కండిషన్ పెట్టారు. అయితే మేమేం చేసామంటే ఆ ట్రస్ట్ వాళ్ళందరినీ, మహంకాళి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళందరినీ, ఇప్పుడు మా గురువుగారు బ్యానర్ కట్టాము, వారు రారంటున్నారు, ఇక్కడ బలులు ఉన్నాయి, మరి బలులు మానేస్తేనే వస్తారు, అంతటి మహాగురువు రావాలంటే మీరందరూ సహకరిస్తే బాగుంటుంది, జంతు బలులు లేకుండా, అంటే అంతటి మహాగురు అడుగు పట్టడానికి మీరు తప్పకుండా జంతు బలులను మాన్పించేస్తాం ఇక్కడ అని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ఆ విధంగా జంతు బలులు మాన్పించే అవకాశము పత్రిజ్ గారు ఆయన సందేశం నుంచి అలా మాకు ఇప్పించి ట్రస్ట్ వారిని రిక్వెస్ట్ చేయించారు. మారం శివప్రసాద్ ఏమన్నారంటే, సార్ గంగా నదిలో పాపాత్ములు, పుణ్యాత్ములు, అన్ని జంతువులు అందులో మునుగుతాయి, కానీ గంగాదేవి వాటి ఏమి పట్టించుకోదు, ప్రక్షాళన చేస్తుంది. అలాంటి మహాత్ములైనటువంటి గంగా ప్రవాహంతో, విశ్వశక్తి ప్రవాహంతో ఉన్న మీరు మహంకాళి గుళ్ళో అడుగు పెడితే అక్కడ జంతు బలులు మాన్పించేస్తాము, మీరు తప్పకుండా రావాలని మీ అందరము సార్ని రిక్వెస్ట్ చేసి, ఏంటంటే సార్ అక్కడ ఒక చిన్న మజిలీ చేశారు. అంటే మాలో శక్తి, జంతు బలులను మాన్పించే శక్తి ఉందా లేదా, ట్రస్ట్ వాళ్ళని అడిగే శక్తి ఉందా లేదని సార్ ఒక చిన్న మజిలీ చేశారు. సారు వచ్చారు, వచ్చిన తర్వాత అక్కడ జంతు బలులు మాన్పించారు. ఆ ప్రోగ్రాం అయిన నెక్స్ట్ డేనే నాకు మహంకాళి మాత అనుగ్రహంతో, నాన్న నువ్వు ఇక్కడ ఉండకూడదు, కాశ్మీర్కి వెళ్ళు అన్నది. అప్పుడే పత్రిసారి గారు ఒక 5గురిని టీం తయారు చేశారు. ధ్యాన భారత్ అని 2008 కల్లా ధ్యాన భారత్ రావాలని చెప్తే 2007లో మాకు మా కాళీమాత మాకు దర్శనమిచ్చి ఇక్కడ ఉండకూడదు, కాశ్మీర్కి వెళ్ళమన్నారు. అలాగే పత్రిజ్ గారు కాశ్మీర్లో ధ్యాన కాశ్మీర్ రావాలి, ధ్యాన పాకిస్తాన్ కావాలి, అందరూ కూడా ప్రతి ఒక్క ముస్లిం సహోదరులందరూ కూడా ధ్యానంలో అడుగు పెట్టాలి అన్న సంకల్పంతో ఎవరో వెళ్ళాల్సిన కాశ్మీర్కి నన్ను సెలెక్ట్ చేసుకొని వారిని పక్కన పెట్టి నన్ను పంపించారు. అలాంటిది కాశ్మీర్లో మొట్టమొదటిగా ఇంత మటుకి కూడా ఏ హిందూ సంస్థ కానీ, ఏ ఆధ్యాత్మిక సంస్థ కానీ అడుగు పెట్టనివ్వరు. యోగా కానివ్వండి, ధ్యానం కానివ్వండి, ఏదైనా సరే హిందూ ధర్మ ప్రచారం కానివ్వండి, కాశ్మీర్లో అడుగు పెట్టనివ్వరు. ఎందుకంటే టెర్రరిస్టులు ఎప్పుడు కూడా ముస్లిమ్స్కి కనెక్ట్ అయి ఉండి అక్కడ ఎవరిని అడుగు పెట్టనివ్వరు. అట్లాంటిది మొట్టమొదటిగా మన పిరమిడ్ మాస్టర్స్ 2 సంవత్సరాల నుంచి కాశ్మీర్లో ధ్యాన ప్రోగ్రాం పెట్టాలని ఎంతోమందిని కలిసిన కూడా అవకాశం ఇవ్వలేదు. అలాంటిది ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసరు, అతను సీక్రెట్ ఏజెంట్గా రండి, మీరు దయచేసి మీరు ఎవరికి తెలియచేయొద్దు ఈ ఇన్ఫర్మేషను, మేమే సీక్రెట్గా తీసుకెళ్ళి ఒక బెటాలియన్లో కూర్చోబెడతాము సైనికుల దళంలో, అక్కడ ధ్యానం చెప్పండి అని వాళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి మేము హైదరాబాద్లో ఫ్లైట్లో వెళ్ళి ఢిల్లీలో దిగి, ఢిల్లీ నుంచి కాశ్మీర్లో దిగాము, శ్రీనగర్లో. వారు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్, తర్వాత ఆర్మీ కమాండర్ చీఫ్స్, దాని తర్వాత లెఫ్టినెంట్ కల్నల్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ చీఫ్ కమాండర్స్ వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వాళ్ళు సీక్రెట్గా మమ్మల్ని వాళ్ళ కాన్వాయ్లో తీసుకెళ్ళేసి కాశ్మీర్లో మొత్తం సిఆర్పిఎఫ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అందరికీ కూడా ఒక దగ్గర క్యాంప్ ఉంటుందండి. దాదాపు 10,000 నుంచి 50,000 మంది సైనికులకి ఒకేసారి శిక్షణ ఇస్తారు. ఆ సిఆర్పిఎఫ్ పోలీస్ ఫోర్సు, దాని తర్వాత ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరికీ ఒకేసారి ఒక్కొక్క డివిజన్లో వాళ్ళకి ఆర్మీ అంటే శిక్షణ ఇస్తుంటారు. అలాంటిది నాకు హిందీ సరిగా రాదు. పట్టిజీ గారు దాని తర్వాత 41 రోజుల ధ్యాన కార్యక్రమం చేయడం వల్ల, నేను ధ్యానం చేయడం వల్ల, మహంకాళి మాత ఆ శివుడి అనుగ్రహం వల్ల కాశ్మీర్కి వెళ్ళాను. వాళ్ళు ఆల్రెడీ ఏర్పాటు చేశారు
దాదాపు మీరు ఆశ్చర్యపోతారు. ఎంతమంది కూర్చున్నారంటే 100/100, అంటే ఇటు 100 కూర్చున్నారు, అటు 100 కూర్చున్నారు. 10,000 మంది సైనికులు వాళ్ళు బనీన్ వేసుకొని చెడ్డీ వేసుకొని కూర్చున్నారు అక్కడ. మాకు అక్కడ సేమ్ ఇలానే ఏర్పాటు చేశారు. అంత పెద్ద పెద్ద హై కమాండ్ చీఫ్ ఆఫీసర్స్ అందరు కూడా, కల్నల్స్, లెఫ్టినెంట్ కల్నల్స్, వాళ్ళందరూ కూడా, ఆర్మీ చీఫ్ జనరల్స్, ఎయిర్ ఫోర్స్ కమాండర్స్, సిఆర్పిఎఫ్ కమిషనర్స్ అందరు కూడా అందరు కూర్చున్నారు. నాతోటి ఇద్దరు రమాదేవి మేడం లాగా ఇంకొక ఇద్దరు మేడమ్స్ వచ్చారు. ఇక్కడ లేడీస్కి అవకాశం లేదు, దయచేసి జెంట్స్కే అవకాశం ఉంది మాట్లాడడానికి అని అంటే, నేను జస్ట్ ఒక సహాయం చేయడానికి వెళ్ళాను తప్ప క్లాస్ చెప్తానని అనుకోలేదు. ఉపేంద్ర నువ్వే చెప్పమన్నారు. ఒకసారి కళ్ళు మూసుకొని పట్రేజ్ గారిని స్మరించుకొని, నేనేం చెప్పను మీరే చెప్పాలి అని వాళ్ళు స్మరించుకున్నాను. నాకు మైక్ ఇచ్చారు. మైక్ ఇచ్చిన తర్వాత నాకు హిందీ అంతంతగా రాదు. వచ్చిన హిందీతోటే వాళ్ళని 10,000 మంది సైనికుల్ని, తర్వాత అందరూ పెద్ద పెద్ద హై ఆఫీసర్స్ని కూర్చోబెట్టడం. ఓకే, అప్పుడు ఏమన్నానంటే హిందీలోనే 3 ముక్కలు మాట్లాడాను. आप हाथ पर हाथ रखिए, आंख बंद करिए, सांस पर ध्यास रखिए అని 3 ముక్కలు చెప్పాను. అంత ఏం చెప్పలేదండి. అందరూ చేతులు పెట్టుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, శ్వాసను గమనించమని చెప్పాను. నేను సాయంత్రం 5:30కి స్టార్ట్ అయిందండి మెడిటేషన్ క్లాసు. అద్భుతమైన హిమాలయ అంచులు, అద్భుతమైన సాయంత్ర వేళ, 10,000 మంది సైనికులు అక్కడ. మేము కళ్ళు తెరిచి చూస్తే విశ్వశక్తి అపారంగా ప్రవహిస్తుంది. అంతటి విశ్వశక్తి అపారంగా 10,000 మంది. ఏంటంటే ఫిజికల్ శ్రమ ఎక్కువ చేస్తారు, వాళ్ళకి శ్రమ ఎక్కువ. అలాంటిది అందరు కూర్చున్నారు, కొలనల్స్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూర్చున్నారు. అప్పుడు ప్రతిసారి ఫ్లూట్ మ్యూజిక్ ఉంది, ఫ్లూట్ మ్యూజిక్ ఆన్ చేశాను చిన్నది నెమ్మదిగా. నేను ఏం చెప్పాను, 3 ముక్కలు చెప్పాను, ధ్యానంలో కూర్చోపెట్టాను. 40 నిమిషాలు ప్రతిసారి ఫ్లూటు పెట్టాను. తర్వాత అందరూ హాయిగా కూర్చున్నారు. 40 నిమిషాల తర్వాత ఫ్లూట్ ఆఫ్ చేశాను. కరెక్ట్గా 6:15కి అందరు లేచారండి. లేవడమే అంటే అప్పుడు చెప్పాను, ఓకే మీరు కళ్ళు తెరవండి అని నెమ్మదిగా కళ్ళు తెరిచాను. లేవడమే అందరు సైకిల్ వచ్చేసి నన్ను గట్టిగా హగ్ చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. ఏడ్చకుండా గట్టిగా ఆప్యాయంగా గట్టిగా హక్ చేసుకుంటున్నారు. షేక్ హ్యాండ్లో అసలుకి నన్ను ఒక ప్రైమ్ మినిస్టర్కి లేని ఆ హోదా ఇచ్చారండి. ఎందుకంటే అందరూ కొలనల్స్ వచ్చారు. ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ మెడిటేషన్. వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, కింద వాళ్ళున్న సైనికులు అందరూ కూడా అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హక్ చేసుకొని, నా తల్లిదండ్రుల్ని, నా భార్య మిత్రుల్ని, పుత్రుల్ని అందరినీ కూడా వదిలేసి ఏ క్షణం ఎప్పుడు చచ్చిపోతామో మాకు తెలియదు. ఎందుకంటే కాశ్మీర్లో కదా, ఎప్పుడు మిలిటెంట్స్ ఎప్పుడు రెడీగా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు చచ్చిపోవడానికి రెడీగా ఉంటారు, కానీ వాళ్ళు సేవ చేయాలి. మేము తల్లిదండ్రులను వదులుకుంటాం, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ చనిపోయినా కూడా వాళ్ళకి లీవ్ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. ఆ తట్టుకోలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఆఫీసర్స్ కాల్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి, సెలవు ఇవ్వలేదని. అలాంటి వాళ్ళు ఉడుకుతున్న రక్తం వాళ్ళది. మనసు అక్కడ ఉంటుంది, శరీరం ఇక్కడ ఉంటుంది. అలాంటిది మీరు మా మనసుని ఇక్కడ కట్టడి చేశారు, మనసును ప్రశాంతత చేశారు. మా ధర్మమేంటో మేము తెలుసుకున్నాము. అసలు శ్వాసమే ధ్యాస అంటే ఇంత అద్భుతంగా ఉంటుంది. మేము చేయాల్సిన ధర్మం తెలుసుకున్నాము. ఇంత అద్భుతమైన హాయిగా ఉన్న ధ్యానమును నేర్పిన పట్రేజ్ గారికి ధన్యవాదాలని వాళ్ళందరూ, వాళ్ళు ఉన్న ఆఫీసర్స్ ఉన్న ఏమంటారు వాళ్ళకి క్వార్టర్స్ ఇస్తారు కదా, ఆ క్వార్టర్స్ దగ్గరికి లేడీస్ దగ్గరికి తీసుకెళ్ళారు మమ్మల్ని. ఆ లేడీస్ అందరూ రెడీ అయిపోయారు. ఇక్కడ ఫోన్ చేశారు, అక్కడ ఒక 1000 మంది లేడీస్ అందరూ కమ్యూనిటీ హాల్ ఇలానే కూర్చున్నారు. అప్పుడు వాళ్ళకి ధ్యానం నేర్పాం. ధ్యానం నేర్పిన తర్వాత ఆశ్చర్యపోతారు. చూసండి, మేము చేస్తున్న ఇన్ఫర్మేషను కాశ్మీర్ వ్యాలీ మొత్తం, శ్రీనగర్ వ్యాలీలో మనకి ఇప్పుడు ఎట్లయితే డీజీపీ గారు ఉంటారు కదా, డైరెక్టర్ జనరల్ పోలీస్ లాగా, అట్లా కాశ్మీర్ వ్యాలీలో వాళ్ళకి ఐజీ అంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఐజీపీ అంటారు. అతను ఏం జరిగిందంటే, పట్రేజ్ గారు వీళ్ళు మాస్టర్స్ ఏం చేశారంటే, మేము శ్రీనగర్ అంటే అక్కడ ఫ్లైట్ దిగంగానే ఏమైందంటే, మేము మొత్తం బాక్సులు తయారు చేస్తాం. ఏంటి, పాంప్లెట్స్, ధ్యానం ఎలా నేర్చుకోవాలి పాంప్లెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇచ్చారుగా పాంప్లెట్స్, అవే కలర్ఫుల్ పాంప్లెట్స్. నేనేం చేశానంటే చిన్న కాటన్ బాక్సులు కట్టాను, పల్చర్ కాటన్ బాక్సులో. వాళ్ళు ఏం చేస్తారంటే కన్వేయర్ బెల్ట్ మీద ఎత్తేసారు.
ఎవరైతే మన ఫ్లైట్ నుంచి మన సరుకు మన లగేజ్ పెడతారు కదా కన్వేర్ బెల్ట్ మీద, అదేం చేస్తారంటే వాళ్ళు ఎత్తేయడం వల్ల ఏమైందంటే ఆ కాటన్ బాక్స్ పగిలిపోయి మన పాంప్లెట్లే ఆ కాటన్ బాక్స్ అంతా తిరుగుతూ ఉన్నాయి. మన పాంప్లెట్సే ఫస్ట్ మన పాంప్లెట్స్ వేశారు. ఆ పాంప్లెట్స్ అయిన తర్వాత కాటన్ బాక్స్ పగిలిపోయి రకరకాలైనటువంటి మాస్టర్స్ ఎవరెవరు ధ్యానం గురించి ఎలా చెప్పారు ఇది మొత్తం పాంప్లెట్స్ ఉన్నాయి. అవే తిరుగుతున్నాయండి, తిరుగుతున్నాయి. మేము ఉన్న ఫ్లైట్లోనే ఆల్మోస్ట్ ఒక 100 మందిలో 25 మంది పెద్ద పెద్ద ఐజీ కమాండర్స్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ తీసుకొని ఏంటి అని పాంప్లెట్స్ అని చదువుకుంటూ బ్యాగులు పెట్టుకున్నారు. అక్కడే ప్రచారం అయిపోయింది. అక్కడే ఎవరెవరికి వెళ్ళాలో అంటే ఒక కమాండరు ధ్యానం నేర్చుకుంటే మొత్తం సైనికులందరికీ ధ్యానం నేర్పగలుగుతారు. అంటే మాస్టర్ చూడండి, ఆ మహంకాళి మాత, శివుడు కానివ్వండి, పట్టిజీ గారు కానివ్వండి, హాస్టల్ మాస్టర్స్ కానీ ఆల్రెడీ అరేంజ్ చేసేసారు. మేము కేవలం ఏంటంటే వెళ్ళి జస్ట్ అలా హీరో యాక్ట్ చేసినట్టు అంతే. దర్శకుడు నిర్మాత లేనిది సినిమా నడుస్తుందా? దర్శకుడు లేనిది నిర్మాత లేని సినిమా నడుస్తుందా? సో వాళ్ళు దర్శకులు, వాళ్ళే నిర్మాత కాబట్టి మేము కేవలము ఆ హీరో పాత్ర పోషించాము, వెళ్ళాము. అతను ఏం చేశారంటే ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ కాశ్మీర్ వాళ్ళకి మొత్తం అంటే ఆయన మాట ఇవ్వండి ఎవరు కూడా పోలీస్ ఫోర్స్ వెళ్ళలేదు. ఆయన ఫోన్ చేశారు పాంప్లెట్ తీసుకొని, మా పర్మిషన్ లేకుండా మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? అర్థమైందా? మా పర్మిషన్ లేకుండా మీరు ఎలా వచ్చారు అంటే మా తోటి ఉన్న మేడమ్స్ మేము ఏం మాట్లాడలే. మీరు ఇమ్మీడియట్గా మా ఆఫీస్కి రండి, నేను మీ కాన్వాయ్ పంపిస్తున్నాను. మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారు. మేము ఎక్కడ బయటపడతామో అన్నట్టుగా నాకు 2 సెక్యూరిటీ ఫోర్స్ ఇచ్చారు పక్కన. 30 మందిని సైనికులను ఇచ్చారు, 30 మంది పోలీసులు ఇచ్చారు, 2 జీబులు ఇచ్చారు, జిప్సీ జీబు. మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు. ఐజీ గారు కూర్చున్నారు, మేము ఎదురు కూర్చున్నాము. కూర్చొని మీరు ఎవరు, ఎందుకు వచ్చారు, మా పర్మిషన్ లేకుండా ఎలా వచ్చారు, మిమ్మల్ని ఇప్పుడు మేము ఫోర్స్ చేయగల కెపాసిటీ మాకుంది, అది ఇదని బెదిరించారు. సార్ మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ధ్యానం క్లాస్కి? అదేంటంటే ధ్యానం క్లాస్కి ఛార్జెస్ ఏం లేవండి, మా పట్టిజ్ గారు చెప్పారు ఇది ఉచిత పిరమిడ్, ఉచిత ధ్యానము, ఉచితం, ఫ్రీ అని చెప్పాము. ఈజ్ ఇట్ ఫ్రీ అని 3 సార్లు అన్నారు. నిజంగానా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు వచ్చేసి క్లాసెస్కి ఇంత ఛార్జెస్ అని చెప్తే మేము వెళ్ళగొట్టేసాము వాళ్ళని. మీరు ఇంత ఉచితంగా ధ్యానం నేర్పుతున్నారా అని అన్న తర్వాత ఏంటి ధ్యానం నేర్పమన్నారు. కూర్చోబెట్టాము, కళ్ళు మూపించాము, 2 మినిట్స్ ధ్యానం చేయించిన తర్వాత ఆయన ఫ్రెష్ అయ్యి చాలా బాగుందండి, ఐఎమ్ గివింగ్ పర్మిషన్ టు ఆల్ సిఆర్పిఎఫ్ ఆర్మీ వింగ్స్ ఆఫ్ ఇండియా అని మీరు వెళ్ళండి అని ఆయన ఒక లెటర్ రాసేసి ఇది మా లెటర్ ఢిల్లీలో ఇవ్వండి, సిఆర్పిఎఫ్ ఢిల్లీలో ఇచ్చేస్తే మీకు పర్మిషన్ లెటర్ ఇస్తారు. దాని తర్వాత మీరు 40 రోజులు ఇక్కడికి రండి, మీకు అకామిడేషన్ ఇస్తాను, మీకు ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను, మీకు ఫుడ్ ఏర్పాటు చేస్తాను, మీ పట్టిజీ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేయండి అని ఐజీపీ గారు ఆయన వాగ్దానం చేయడము. ఇదంతా ఏంటంటే వెనకాల వాళ్ళంతా ఆల్రెడీ రెడీ చేశారు, మేము కేవలం చేసాం. అదే ఢిల్లీలో అడుగుపెట్టాము, శ్రీనగర్ నుంచి జమ్మూలో మరి మర్చిపోతారు చూసారా. అక్కడ ఏమైందంటే సార్ మీరు దయచేసి మీరు అక్కడ కాశ్మీర్లో ఉన్న అన్ని లొకేషన్స్ మా వాళ్ళు చూపిస్తారు అని నాకు ఒక అతను సిక్ అతను తర్వాత తెలుగు అతన్ని 2 ఇచ్చారు. నేను ఇంత బక్కగా ఉన్నాను, నా వెనకాల 30 మంది గన్నులు పట్టుకుని ఉన్నారు. అయితే నన్ను మొఘల్ గార్డెన్స్ తీసుకెళ్లారు, దాల్ లేక్ సరస్సు తీసుకెళ్లారు. తర్వాత ఆ శంకరాచార్యులు తపస్సు చేసిన ఒక కొండ ఉంది పైన, అక్కడికి తీసుకెళ్లారు. మొఘల్ గార్డెన్స్ తీసుకెళ్ళినప్పుడు నా పక్కన 2 లేడీస్ ఉన్నారు, వాళ్ళు రమాదేవి లాగా ఉన్నారు 2. వాళ్ళు ఏంటంటే మేము లోపల రాలేను, నువ్వు వెళ్ళి ఉపేంద్ర అంటే రాండి మేడం అన్నాను. కానీ నేను ముందుకు వెళ్తున్నాను, వాళ్ళ 2 పక్కన గవర్నమెంట్స్ 30 మంది వెనకాల ఉన్నారు. ఎవరు అందరూ ఒకసారి లేచారు, ఆ గార్డెన్లో ఉన్న అందరూ ఎవరు విఐపి వచ్చారని. అంత విఐపి నాకు ఏమంటారు విఐపి ఛాన్స్ ఇచ్చారు పట్టిజ్ గారు. అట్లాంటిది దాల్ లేక్ సరస్సు తీసుకెళ్ళారు. తర్వాత అక్కడ పైన ఆదిశంకరాచార్యులు తపస్సు చేసిన గుహ ఉంది, ఆ గుహలోకి వెళ్ళి ధ్యానం చేసి ఆదిశంకరాచార్యులు వాయిస్ వినపడింది నాకు, మీరు చేస్తుంది మహోన్నతమైన గొప్ప కార్యము, ఇది కొనసాగించండి అని ఆదిశంకరాచార్యుల యొక్క వాయిస్ వినపడింది. దాని తర్వాత మేము ఏం చేశామంటే అక్కడికి దాదాపు ఎంతోమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చారండి టూరిస్టులు.
వాళ్ళందరికీ ధ్యానం పాంప్లెట్స్ ఇచ్చాము. అక్కడ 25 రాష్ట్రాల నుంచి వచ్చిన వేరే వేరే టూరిస్టులందరికీ కూడా ధ్యానం ప్రచారం కూడా జరిగిపోయింది అక్కడ. అర్థమైందా? అక్కడ కొండ మీద. దాని తర్వాత మేము ఢిల్లీకి వెళ్ళాము, లెటర్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేస్తారంటే సిఆర్పిఎఫ్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మీరు ఆల్ బెటాలియన్ క్యాంప్స్కి యు ఆర్ ఫ్రీ టు గో అని లెటర్ ఇచ్చారండి. దాని తర్వాత అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్, ఇంఫాల్, ఈ 7 ఈశాన్య రాష్ట్రాలు మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్పడము చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన రమా గారికి, మేడం సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి గారికి, గణేష్ గారికి, అమ్మ ఝాన్సీ గారికి, శాస్త్రి గారి శర్మ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పత్రిజీ మహాప్రబంధనం టీం వర్క్ అయిందండి. ఆ టీం ఈ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ అనుభవం ఏంటి చెప్తారు. దాని తర్వాత శర్మ క్లాస్ తీసుకుందాం, శర్మ గారి క్లాసు. తర్వాత రమాదేవి మేడంకి చిన్న సన్మానం, నా గురువైన ఝాన్సీ మేడం కూడా చిన్న సన్మానం. దాని తర్వాత కొంచెం టీ స్నాక్స్ తీసుకొని బయలుదేరదాం. ఈ కొంచెంసేపు సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. టీం అందరూ తప్పకుండా. నిజంగా చాలా పెద్ద వర్క్ నేను చేస్తున్నాను, కానీ ఎవరికి ఫోన్ చేసినా నాకు ఆ పని ఉంది, ఈ పని 1 వీక్ బ్యాక్ వర్క్ కూడా అనేసి ఎవ్వరు రావట్లేదు. నేనేమో వేరే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. నేను ఎప్పుడు నా ఒక్కదాన్ని ఎక్కడికైనా వెళ్తాను, చాలా ధైర్యం నాకు, ఎవరిని ఆశించను. కానీ నేను ఈ వర్క్ వెళ్ళినప్పుడు నాకు ఒకరు తోడు కావాలి, నేను ఒక్కదాన్ని వెళ్ళకూడదు అనుకుని ఎంతోమందికి కాల్స్ చేశాను. ఎవ్వరు రానన్నారు. నాకు ఏడుపు వచ్చేసింది బాగా. ధ్యానంలో కూర్చున్నాను. ఇంత పెద్ద వర్క్ ఇచ్చావు, ఒక్కరు కూడా నా పక్కన లేరు, జస్ట్ ఒక్క మనిషిని నా పక్కన పెట్టు, ఈ వర్క్ అంతా నేను చేసుకుంటాను, నువ్వు ఎంత గొప్ప వర్క్ ఇచ్చినా కూడా నేను చేయలేకపోతున్నానని పత్రి సార్ని ఎంతగానో వేడుకొని ఏడ్చాను. చాలాసేపు ఏడ్చి 1 గంట సేపులో ధ్యానం కూర్చుంటాను. పత్రి సార్ మీరు ఏమనుకుంటే అది, నేను ముందుకెళ్ళాలంటే ఎవరినో కొంత తోడు ఇవ్వండి, ముందుకు వెళ్ళకూడదు అనుకుంటే కనుక మీ ఇష్టం సార్. ఈ కార్యక్రమం నాకు అప్పచెప్పారు, అది కూడా కార్తీక మాసంలోనే చేయమన్నారు. అందరూ ధ్యాన జగత్, ధ్యాన మహాయాగం అనేసి అటు ఉన్నారు, నాకు ఒక్కరు కూడా సపోర్ట్ లేరు అని చెప్పి ధ్యానంలో కూర్చున్నాను. 1 గంట సేపు ధ్యానం చేశాను. నాకు ఇన్నర్లో ఈ అమ్మాయి పేరు కనపడింది. ఈ అమ్మాయికి కాల్ చేశాను. ఈ అమ్మాయి కనెక్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా మార్నింగ్ 7కి వస్తే నా దగ్గరికి ఈవినింగ్ 10కి వెళ్ళిందండి. తన ఫుడ్ కానీ టిఫిన్ కానీ ఏది కూడా తన పర్సనల్ వర్క్ చూడలేదు. ఇంకా పైగా అంటుంది నిన్న సాయంత్రం, బాగా వర్క్ అలవాటు చేసావు నాకు, ఇక్కడ వరకు ఓకే, రేపటి నుంచి నేనేం చెయ్యాలి అనేసి. అంత గొప్ప అమ్మాయి నాకు తోడిచ్చారు. అది పత్రి సార్ వల్ల. ఇలాంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో చాలా సఫర్ అయ్యాం. అలాంటి సఫర్లో కూడా ఇంత గొప్పగా మన ప్రోగ్రాం జరిగింది. ఇంత గొప్ప, నేను 1000 మెంబర్స్కి ప్లాన్ చేశాను. అందరూ 1200, 1500 నిజాంపేట పెద్దదన్నారు. కమ్మ సంఘంలో భోజనాలు, రెడ్డి ఎవెన్నెలో భోజనాలు, మన గుడికి ఎదురుగా కూడా భోజనాలు, ఆ పక్కన భోజనాలు, ఇంతమంది భోజనాలు ఉన్నా కూడా మన దాంట్లో కనీసం 500 మెంబర్స్ అటెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంత మంచి ప్రోగ్రాం నేను చేసినందుకు, నా టీం సపోర్ట్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. శివకుమారి మాట్లాడుతుంది ఫస్ట్. అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ 1 ఇయర్ అయిందండి మెడిటేషన్లోకి వచ్చి. హనుమాన్ టెంపుల్కి నేను డైలీ టెంపుల్కి వెళ్తాను 2 టైమ్స్. అక్కడ రజనీ గారు, పద్మావతి గారు, రమ గారు పాంప్లెట్ ఇచ్చి మెడిటేషన్లో కూర్చోబెట్టారు. నేను అప్పుడు రెగ్యులర్గా చేశాను. మిడ్ నైట్ 12 to 1, 3 to 4 అలా చేసేదాన్ని. ఒక 10 days చేశాక పత్రిజీ గారు కల్లోకి వచ్చారండి. నాకు కల్లోకి వచ్చి ఏదో సంథింగ్ హీ రిమూవ్డ్ సమ్ నెగిటివ్ ఎనర్జీ ఫ్రమ్ మీ అనేది నాకు అనిపించిందండి. అంటే అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అలా నాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ తీసేశారు అని అనిపించింది. సో అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నానండి. జస్ట్ 10 days బ్యాక్ December 1st రమాగారు ఫోన్ చేసి ఇట్లా నేను చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయాలి అన్నారండి. మొత్తం రమాగారు చెప్పానండి. ఇప్పటి వరకు నేను రమాగారితోటే ఉన్నాను. ధ్యానం మాత్రం నేను డైలీ అండి, నాకు మార్నింగ్ నేను అలారం పెట్టుకోనండి, కానీ డైలీ మార్నింగ్ 3:33కి మెలకు వస్తుందండి.
అలా మనం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా 3:33 ఆ టైం కూడా చూస్తాను నేను. 3:33కి మెలకు వస్తుంది, అప్పుడు నేను లేచి ఒక 1 అవర్ మెడిటేషన్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇంకొకళ్ళ గురించి మాట్లాడాలంటే విజయ్ గారు, నేను అడ్డగుట్టలో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. ఆయన క్లాస్ చెప్పిన విధానం నచ్చి, మేడం మీ సెంటర్ ఎక్కడ ఉందో చూడండి, మీతో కనెక్ట్ అవుతానని చెప్పేసి కనెక్ట్ అయ్యారు. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన ఈ టీం వర్క్ చాలా బాగా చేశారు విజయ్ గారు. మియాపూర్ నుంచి వచ్చి ప్రతిరోజు కూడా ఆయన వర్క్ పార్టిసిపేట్ చేశారు విజయ్ గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ నా ప్రణామాలు. అయితే నేను ఈ ధ్యానంలోకి వచ్చి 1.5 year అవుతుంది. అయితే మాది విశాఖపట్నం. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి ఒక 6-7 months అవుతుంది. నేను కొత్త ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలియదు. మా పాప ఇక్కడ మియాపూర్లో ఉంటున్నారని తన దగ్గరికి వచ్చాను. నేను అక్కడ వైజాగ్లో షిప్యార్డ్లో చేస్తూ రిటైర్ అయిపోయాను. ఇక్కడ ఈ ధ్యానం ఎక్కడ సెంటర్స్ ఉన్నాయని చెప్పేసి పిఎంసి ఛానల్లో చూస్తే గురుస్థాన్ తాలూకా అడ్రస్ దొరికింది. ఒక 2 weeks అక్కడికి వెళ్ళాను. మియాపూర్ నుంచి అక్కడికి వెళ్ళి రావడం చాలా దూరంగా అని చెప్పేసి అవుతుంది, వెళ్ళి రావడం కష్టం అవుతుంది. మియాపూర్ దగ్గరలో ఏమైనా సెంటర్స్ ఉన్నాయా అనేసి అక్కడ ఎంక్వైరీ చేస్తే అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ అడ్డగుట్టలో ఒక మెడిటేషన్ సెంటర్ ఉంది అనేసి. అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ సుజాత గారు ఉన్నారు, ఆ ధ్యానం మెడిటేషన్ ఇన్ఛార్జ్. అక్కడ ధ్యానం చేస్తుండేవాడిని. ఒకరోజు రమా గారు వచ్చి ఒక క్లాస్ తీసుకున్నారు. ఆ క్లాస్లో నాకు చాలా ఇన్స్పైర్ అయింది, చాలా చక్కగా మాట్లాడారు. ఆ తర్వాత నేను తనతో చెప్పాను, ఇలాగా ఏమైనా మీరు కార్యక్రమాలు చేసి చెప్పండి, నాకున్నంత వరకు నేను సాయం చేస్తానని చెప్పేసి. ఆ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుకు నేను ఆవిడకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి కూడా నా వేల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ పత్రిజీ మహాప్రబంధనంలో ప్రచారానికి చాలా గొప్పగా కలిసిన మణిమాల మేడం నాకు కాల్ చేశారు. ఎవరో చెప్పారంట నిజాంపేటలో రమా అని. ఆవిడ కాల్ చేసి, మేడం నేను మెడిటేషన్ చేస్తారంట కదా మీరు పలానా చోట అని చెప్పి కాల్ చేశారు. అయితే ఆ నెక్స్ట్ డేనే ప్రచారం జరుగుతుంది, మేడం మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే కనుక ప్రచారానికి రండి అని చెప్పాను. నాగేంద్ర సార్ వెహికల్ 5 days తిరిగిందండి ఇక్కడ. మణిమాల మేడం ఒక్కరోజు కూడా రాకుండా ఉండలేదండి. తన పనులు తను చేసుకుంటూ కూడా ప్రచారం చాలా గొప్పగా చేసింది. అలాంటి మేడంతో మాట్లాడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నేను ఇంటింటి ధ్యానం చెప్పి 30 members మాస్టర్స్ని కలిపాను ఈ ప్రోగ్రాం కోసం. ఒక్కరూ రాలేదు. నాకు అంత టీం అంతా కొత్త వాళ్ళు ఆ పత్రిసార్ దయ వల్లే కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఏదీ లేకుండా జస్ట్ సేవ చేస్తే చాలు. రమా కూడా తెలియదండి ఎవరికి, రమా ఎవరో కూడా తెలియదు. అలా వాళ్ళ సేవ వచ్చి చేయడం చాలా హ్యాపీగా ఉంది. మణిమాల మేడం. అందరికీ నమస్కారం. హలో అందరికీ నమస్కారం. నేను ధ్యానం చేస్తున్నాను ఎన్నో ఇయర్స్ నుంచి, కానీ ఎప్పుడూ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళలేదు. ఫస్ట్ టైం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కొంతమంది తెలుసు అని చెప్పారు, కొంతమంది మాకు ఇది వద్దు అన్నారు. నాకైతే ఫస్ట్ ఫీల్ అయినాను ఎందుకు తీసుకోవట్లేదు అని. బయట మనం కూడా కొన్ని పాంప్లెట్స్ ఇస్తే మాకు వద్దు అని రిటర్న్ ఇచ్చేస్తాము. అట్లానే నేను ఆ సార్కి ఇచ్చాను, ఆ అంకుల్కి. అంకుల్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇచ్చిన వాళ్ళలో గుర్తుపెట్టుకొని పాంప్లెట్ పెట్టుకొని అడ్రస్ కనుక్కొని ఆ ఏజ్లో ఆయన వచ్చి ర్యాలీ అంతా తిరిగారు. ఫస్ట్ టైం రావడం, నేను గుర్తుండి ఇచ్చిన అంకుల్ వచ్చారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా పాంప్లెట్స్ పంచాము, చాలా ఇళ్ళలో ఇచ్చాము, అయినా ఫస్ట్ టైం ఇచ్చాను. మరి నాకు కూడా ఎందుకు కలిగిందో తెలీదు. ఎప్పుడు డిస్కస్ చేసుకోవడము అంతవరకే చేస్తాను, కానీ ఎప్పుడు పంచలేదు పాంప్లెట్స్ అనేది. ఫస్ట్ టైం పంచాను. మా ఇంట్లో మా అత్తగారు, మా హస్బెండ్ వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, మా అబ్బాయి కూడా సపోర్ట్ ఉంది. మా అబ్బాయి కూడా నాతో పాటు 2 days పాంప్లెట్స్ పంచాడు, మా హస్బెండ్ పంచారు. మా అత్తగారు మా ఇంట్లో చూసుకోవడం వల్లనే నేను 4 రోజులు బయట తిరగగలిగాను. మేమందరము ధ్యానం చేస్తాము, మా అమ్మ ధ్యానం చేస్తుంది, మేము ధ్యానం చేస్తాము.
ఇంతవరకు 11 డేస్ కర్తాల్లోనే ఉండేవాళ్ళం. ఫ్యామిలీ మొత్తం ఒక ట్రిప్ లాగా వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడే ఉండేవాళ్ళం. ఈ ఇయర్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. మా అబ్బాయి స్కూల్ వల్ల కొంచెం చేంజెస్ అవుతున్నాయి వెళ్ళడం, కానీ ఖచ్చితంగా వెళ్తాము. ఇంతే. థ్యాంక్ యూ. ఇంకొకరు రవికిరణ్ గారు కూడా చాలా బిజీ పీపుల్. మెంబర్స్ ఎవరు లేరంటే ఫస్ట్ టైం ఫుల్ డే మన కోసం పాంప్లెట్ పంచారు. అలాగే మణిమాల హస్బెండ్ రవికిరణ్ గారు, ఆవిడని రోజు పంపించినందుకైనా ఆయనకు మన టీం తరపున కృతజ్ఞతలు తెలుపుకుందాం. రవికిరణ్ గారు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. ఈ ప్రోగ్రాం కంటే ముందు అసలు థాట్ ఎట్లా మేనిఫెస్ట్ అయిందో చెప్తాను. రాయ్ జగపత్ గారి కూతురు మ్యారేజ్కి రవిశంకర్ గారు మా ఇంటికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారండి. వస్తే ఆ రోజు మా అమ్మ అడిగిందనమాట, ఇక్కడ మనము నిజాంపేటలో క్లాస్ చేసుకుంటే బాగుంటుంది అని. ఆ రోజు అనుకున్నాము మా ఇంటి ముందరే పెడదాంలేండి సార్, ఏముంది సార్ని మన రామ్ లక్ష్మణ్ గారిది వాళ్ళు టైమింగ్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మన ఇంటి దగ్గర ఆర్గనైజ్ చేద్దాము, దానికి కావాల్సిన ఫండ్స్ అవన్నీ అవే అవుతాయండి, మనం థాట్ రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అవుతాయి అని అనుకున్నాం మేడం. అనుకుని మేము చేద్దామని మేము అనుకున్నాము. తర్వాత అది మళ్ళీ మధ్యలో కలవాలని డిసైడ్ అయినాం, అంతా ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయినాము. అంతలో ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ అయిపోయినాక పెట్టుకుందామని డిసైడ్ అయ్యాం. తర్వాత ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, అంతలోపలే రమాగారు పరిచయం అయ్యారు. రమాగారి నుంచి చూడండి ఇంత పెద్ద ప్రోగ్రామ్కి అది అట్లాగా థాట్ అనేది మేనిఫెస్టేషన్ అయిపోయిందనమాట. సో అట్లా మనం ఏదైతే అనుకుంటామో, మన సంకల్పం ఏదైతే చేసుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది. యాక్చువల్గా నిజాంపేటలో ఇట్లాంటి క్లాస్ జరగాలని నేను ఎప్పటి నుంచో, అంటే నాకు అప్పుడు ఏదైనా కానీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు కావాలంటే అది అందరూ చెయ్యేస్తేనే అది జరుగుతుంది ఏదైనా కానీ. అది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను బిజీగా ఉన్నా అంటే నేను నా ప్రాపంచికం చూసుకోవాలి కదా మేడం. సో అందరినీ వీళ్ళని పంపించేసి నా పని నేను చూసుకునేవాడిని. సో నా సైట్స్కి వెళ్ళడము బిజీగా ఉంటాను. సో ఆ పని చేసుకుంటూ వీళ్ళని పంపించి చేయడం వల్ల నాకు ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ, ఎక్కడికి వెళ్తే అక్కడ పని ఫాస్ట్గా అయిపోయేది, ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోయేవి. సో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు కూడా వచ్చాయన్నమాట. నేను కూడా ఒకరోజు మళ్ళీ కొల్లన్ సార్ పేరు మేడం శ్రీనివాస్ రెడ్డి గారిని కలవడానికి రమ్మన్నారు మేడం. ఒకసారి మా మిస్సెస్ ఫోన్ చేశారు. అరే సరే, నేను ఫస్ట్ హెసిటేట్ అయ్యాను. అరే ఆ పాలిటిక్స్ వాళ్ళ దగ్గరికి మనమేమి వెళ్తాము, మనమేంటి అది మన సబ్జెక్ట్ కాదు అని అనుకున్నాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఆయన ఒక స్థలం ఇస్తారని, ఆయన ప్రామిస్ చేశారని, ఇక్కడ ఒక పిరమిడ్ కడతారని. దాని తర్వాత నాకు ఇంకా ఉండలేక నేను కూడా మేడం వెయిట్ చేస్తానండి అన్ని ఫోన్లన్నీ ఒక 5 నిమిషాలు బంద్ చేసి పెట్టాను, అక్కడే వెయిట్ చేస్తాను మేడం, కానీ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను మేడం అని మేడం ప్రామిస్ చేశాను. తర్వాత ఏమైందంటే అదంతా జరిగింది కదండి. నేను రమా మేడంలో గమనించాను ఒకటి, అరే టక అసలు అది ఎట్లా చేస్తున్నారంటే నేను ఆలోచన చేసే లోపల అక్కడికి వెళ్ళి కలుద్దాము అనే లోపల ఆల్రెడీ వెళ్ళి ఇంకోటి దగ్గరతో మాట్లాడి నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఆయన కలవాలంటే ఏం ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం నాకు చాలా నచ్చింది. మెయిన్ ఆ ప్రయత్నానికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నేను అదే అన్నాను, మేడం మీరు మహిళ అయ్యిండి కూడా ఇంత మీరు ప్రోగ్రెసివ్గా, అంటే ప్రయత్నం ఏదైనా కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుందనే దానికి ఒక ఉదాహరణ. ఆమె చూసి నాకు నిజంగా నేను కూడా ఆమెకి ఏదైనా హెల్ప్ చేద్దాము, మనం ధన రూపేనో లేకుంటే మన చేతనైన సాయం చేద్దాము అని ఆ రోజు డిసైడ్ అయ్యాను మేడం. నేను మేడంకి ఎప్పటికీ నిజాంపేటలో ఎక్కడైనా క్లాస్ కానీ నేను హెల్ప్ చేస్తాను నా తరఫున. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకొకరు ఈయన గురించి నేను స్పెషల్గా చెప్పుకోవాలి. అసలు ఈ పొలిటికల్స్ అన్నీ ఉన్నాయి, మన పిరమిడ్ పార్టీ కూడా ఉంది కదా, రజిత మేడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు నాకు. ఆవిడ పిరమిడ్ పార్టీ తరపునే ఉన్నారు కదా, మన నిజాంపేటలో పిరమిడ్ పార్టీ ఏముంది అని చెప్పి నేను ఆలోచన చేస్తున్నాను. తర్వాత నాకు సుజాత మేడంని అడిగాను, అడ్డగుట్ట సీతను అడిగితే మన పిరమిడ్ పార్టీ కూడా ఉందమ్మా, పలానా సారు ఉన్నారు, పలానా రోజు ఆయన క్లాస్ కూడా ఉంది, ఇక్కడ రా అని అంటే నేను అప్పుడు అరుణాచలం వెళ్తున్నాను, ఆ సార్ని కలవలేకపోయాను. అయితే దాని తర్వాత నేను హెచ్ఎంటీ హిల్స్ కార్నర్లో ఒక బ్యానర్ కట్టాను.
ఆ బ్యానర్లో నా నంబర్ చూసి ప్రసాద్ గారు నాకు కాల్ చేశారు. ప్రసాద్ గారు లింగంపల్లిలో మన పిరమిడ్ పార్టీ తరపున నిలబడ్డారు. ఆ బ్యానర్ చూసి, మేడం మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, నేను ఇట్లా లింగంపల్లిలో మీకు నేను నిలబడ్డాను మీ ఎలక్షన్స్కి అని చెప్పేసి తను కాల్ చేశారు. సార్ మీరు ఇప్పుడిప్పుడు నిలబడ్డారు, ముందు అయితే నేను తప్పకుండా సపోర్ట్ చేసేదాన్ని అని చెప్పి నేను మాట్లాడాను. మీ గురించి నేను వాకప్ కూడా చేశాను సార్. అసలు మన పిరమిడ్ పార్టీ తరపున ఎవరు నిలబడ్డారో కూడా నేను అడగడం జరిగింది. ఈరోజు మీకు నాకు కాల్ చేశారని. ఎలక్షన్ అంతా అయిపోయింది. ఒకరోజు కాల్ చేశారు, మేడం ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను సార్, ఇట్లా ప్రోగ్రామ్ అయితే అవుతుంది, షంబీపూర్ రాజును కలవడానికి వెళ్ళి వివేక్ సార్ని కలవడానికి వెళ్తున్నాం మేము, ఇలా జరిగిందని చెప్పి పెట్టేశాను ఫోన్. అయితే నేను కూడా వస్తాను మేడం అన్నారు. మేమందరం తిరిగాం కానీ మాకు 4-వీలర్ లేదు. నాకుంది కానీ మా ఆయన నాకు ఇవ్వడు కారు. ఆయన వస్తేనే ఇస్తారు. ఎవరికన్నా అంటే ఆయన కారు అస్సలు ఇవ్వడు. అయితే నాకు 4-వీలర్, నా స్కూటీ మీద ఎక్కడికి వెళ్ళి నా స్కూటీ మీద తిరిగాం నేను శివకుమార్ ఇద్దరం. అయితే వివేక్ దగ్గరికి వెళ్ళాలంటే 4-వీలర్ కావాలని ఒకసారి మాట్లాడేసిన తర్వాత ప్రసాద్ గారిని మళ్ళీ అడిగాను, సార్ మీరు 4-వీలర్ వస్తారా 2-వీలర్ వస్తారా అంటే, లేదు మేడం 4-వీలర్. ఆ 4-వీలర్ ఆ రోజు వచ్చిందంటే ఈ రోజు వరకు ఈ టీం వర్క్కి చాలా సపోర్ట్ చేసిందండి. చాలా అద్భుతంగా మనకు ప్రసాద్ గారు ఈ టీం వర్క్ చాలా బాగా చేశారు. నిజంగా ప్రసాద్ గారు లేకపోతే కూడా ఎక్కడో ఒక చోట మైనస్ అయ్యేదండి. ఆయన నిజంగా పత్రి సారు ఎంత గొప్ప టీంని ఇచ్చారంటే, నేను ఎంచుకున్నాను పలానా అని, కానీ నేను ఎంచుకున్నది ఆయన చేయనివ్వలేదు. ఆయన లెక్క పెట్టి నాకు ఇచ్చారు, వీళ్ళు నీ టీం అని చెప్పేసి ఈ టీంని ఇవ్వడం. నిజంగా గురువుగారు ఇంతమంది టీం రెడీ చేసుకున్నారు, ఎవరెవరు వర్క్ చేస్తారో వాళ్ళు, అదే టీంని నాకు ఈరోజు ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రసాద్ గారు మాట్లాడండి ఒక్క నిమిషం ప్లీజ్. నమస్తే అండి, నా పేరు ప్రసాద్ అండి. నా గొప్పతనం ఏం లేదండి, మేడంకి బ్యానర్ చూసి ఫోన్ చేయటం, మేడం నాకు అవకాశం కల్పించడం, అదొకటే జరిగింది. కానీ మీరు ఇటువంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలి, మీ వెనక మేము ఉంటాం మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఝాన్సీ మేడం మాట్లాడతారు. ఈ గ్రూప్ ఎలా టీం వర్క్ చేసింది, దానికి మూలాధారం ఝాన్సీ మేడమే. ఈ టీం వర్క్ ఎలా ఉంది, ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఎలా అనేది ఝాన్సీ మేడం మాటల్లో వింది. ఇదంతా మీదే మేడం. నాదేమి లేదండి, ఇదంతా రమా కష్టమే. ఈ టీంనంతా కూడా పత్రి సార్ అరేంజ్ చేశారు. మనము ఎన్ని పాంప్లెట్లు పంచినా కానీ 1,00,000 పాంప్లెట్లు పంచినాయి కాక అది ఎవరికి అర్హతుందో వాళ్ళే వస్తారు. నిజాంపేట వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఆ మూలహలు ఈ మూలహలు ఇసిరేసినట్లు వచ్చి చక్కగా చేశారు ఈ టీం వర్క్. మూలం అనేది అక్కడే పడింది, మన కర్తాల్లోనే పడింది ఆ అమ్మాయి మనసులో. ఆ రోజు అసలు ఎందుకు వెళ్ళామో తెలీదు, వెళ్ళాము ఒక 2 గంటలే ఉంది. కర్తాల్లో కూడా మేము 2 గంటలే ఉన్నాం, అక్కడ 2-3 గంటలు ఉన్నాం అంతే. నాకు ఇట్లా వచ్చింది మేడం, కార్తీక మాసంలో మన నిజాంపేటలో ఏదో ప్రోగ్రాం చేద్దాం అనింది, చెయ్యమ్మా అన్నాం. ఇంక అంతవరకే. ఇక ఆమె ఏం కష్టాలు పడిందో మరి, మాస్టర్స్ ఎక్కడెక్కడ వచ్చారో అది అంతే. మన చేతుల్లో ఏమీ లేదు, అంత మన రిమోట్ నొక్కుతున్నారు పైన, ఇక్కడ జరిగిపోతుంది అంతవరకే. ఇదంతా ముందే డిజైన్ చేయబడింది. పత్రి సార్ ఎవరెవరిని కావాలో వాళ్ళే పంపించారు. ఒక గ్రూప్ క్రియేట్ చేసింది, కానీ క్రియేట్ చేయటం వరకే మన వంతు. అందులో వాళ్ళు వచ్చి చేస్తారనేది ఏం లేదు, మనకి తెలుసు కదా. 20 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మనం వ్యవహారాలు అనుకుంటే ఇంకోళ్ళు వస్తారు, మనం అనుకున్న వాళ్ళు ఎవరు రారు. మన ఇంట్లో వాళ్ళ ధ్యానం చేస్తే బాగుండు అనుకుంటాం, కానీ చేయరు. ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు కదా. మన ఇంట్లో వాళ్ళకి మనం నచ్చం, ఏంటి ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని కూర్చోబెడతాను అంటారే కానీ చేయరు. కానీ అదే మన మాట వేరే వాళ్ళు వింటారు, వేరే వాళ్ళు చేస్తారు. అట్లానే ఇది కూడా అంతే. టీం అనేది మన చేతుల్లో లేదు. మనం అనుకుంటాం మన పక్క వాళ్ళు ఇస్తే బాగుండు, మన ఇంట్లో వాళ్ళు చేస్తే బాగుండు అని, కానీ మన చేతుల్లో ఏమీ లేదు. ఆడిచ్చేవాడు ఆయన, ఆడేది మనం, అంతవరకే. కానీ బాగా చేశారు. ఎప్పటికప్పుడు ఈ అమ్మాయి గ్రూప్లో పెడతా ఉంది ఫోటోలు ఇవన్నీ కూడా. మేయర్ని కలవటం ఏంటి, ఎమ్మెల్యేని కలవటం ఏంటి, కార్పొరేటర్ని కలవటం, అందరినీ కలుస్తానే ఉంది, చెప్తానే ఉంది. చూస్తున్నా బాగానే చేస్తున్నారు అనుకున్నా అంతవరకే. కానీ చాలా బాగా కష్టపడ్డారు, నిజాంపేట మొత్తం బాగా కష్టపడ్డారు. దాని ఫలితమే ఇది. ఇవాళ నిజంగా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి.
నాకు కూడా ఒక ఫంక్షన్ ఉంది, వనభోజనాల ఫంక్షను. కానీ వాళ్ళు అటు వెళ్ళారు, నేను అటు వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను. నేను ఇంత అద్భుతంగా జరిగింది. నిజంగా నిజాంపేట వాళ్ళందరూ లక్షల మంది ఉన్నారు. లక్షల మంది ఉన్నా ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళే వస్తారు. మన చేతుల్లో ఏం లేదు. వాళ్ళ జన్మలను బట్టి, కర్మలను బట్టి వాళ్ళు ధ్యానంలోకి రావాలంటే ఆషామాషి కాదు. పిలిచిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రారు. వాళ్ళకి ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళే వస్తారు. నిజంగా రమాలో ఒక తపనుంది, అమ్మాయిలో బాగా తపనుంది. బాగా చేసేయాలి, తొందరగా చేసేయాలి, అందరికీ చెప్పేసేయాలి అనే తపనుంది. అమ్మ, ఈ తపంతో ఇంకా నువ్వు ఎన్నో ప్రోగ్రాం చేయాలని నేను ఆశిస్తున్నాను. ధ్యానం ఏమీ లేదండి. ధ్యానం సకల భోగ కారిణి, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, చేయటానికి ఏంటి? చేయటానికి ధ్యానం చాలు, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ రమాన్. ఈ ప్రోగ్రాంలో ఒకటి చెప్పాలి, కానీ ఏంటంటే ఇది నా గురించి కాదు, అందరికీ కూడా మోటివేషన్ రావడానికి చెప్తున్నాను. నేను జస్ట్ మేడంతో మాట్లాడాను. మేడం ముందే ఉన్నారు. మేడం, నాకైతే ఇట్లా వచ్చింది, వర్క్ అయితే నేను ఎంతైనా చేస్తా, కానీ ఫైనాన్షియల్గా నేను చేయలేను అన్నాను. ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే నాకు లేదు మేడం. నా 2 కూతుర్లే పెళ్ళిళ్ళు చేశాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నేను చేయలేనని చెప్పాను. అయితే మేడం అన్నారు, నువ్వెవరు చేయడానికి? పత్రి సార్కి కడతాల ప్రోగ్రాం 3-4 కోట్లు ఇచ్చి మేము చేస్తామంటే నువ్వు వద్దు, అందరూ కూడా కావాలి, నువ్వు ఒక్కడివి వస్తే నువ్వు ఒక్కడివే మంచి అవుతావు, అందరిస్తే అందరికీ మంచి జరగాలని పత్రి సార్ చేశారు. నువ్వేంటి, జస్ట్ నువ్వు మూలాధారం మాత్రమే, ఆయన చేసుకుంటాడు, నువ్వు చెయ్యి అని చెప్పి అన్నారు. చెయ్యి అని చెప్పారు, కానీ నా లోపల అదే ఉంది. సరే, నిజంగా కదా, అందరిని అడిగే చేశారు, నాకు కూడా తెలీదు, కొత్త ప్రోగ్రాం, ఇది అందరికీ అనుభవం కావాలని చెప్తున్నా నేను. సరేలే, అందరూ తలా ఒక చెయ్యేస్తే, నేను 30 మెంబర్స్ టీం చేశాం కదా, తలా ఒక 5,000 కలెక్ట్ చేసినా కూడా నేను నిజాంపేటలో ధ్యాన ప్రోగ్రాం చేస్తున్నాను. కొత్త వారికి ధ్యాన ప్రత్యయం చేస్తాను, కొత్త వారికి కడతాల్లో ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుందని ఒక ప్రోగ్రాం మీద మనం వేదిక ఏర్పాటు చేసి అందరికి తెలియజెప్పే అవకాశం వస్తుంది అని ఆలోచించాను తప్ప వేరే రకంగా ఏమీ ఆలోచించలేదు. 30 మెంబర్స్ అనుకున్నాను. ఫస్ట్ ఆర్గనైజ్ మీటింగ్కి ఎవరూ రాలేదు, కొత్త వాళ్ళే ఒక 10 మెంబర్స్ వచ్చారు. సెకండ్ ఆర్గనైజ్ మీటింగ్కి అస్సలు రాలేదు, 8 మెంబర్సే వచ్చారు. నాకు లోపల టెన్షన్ పెరుగుతుంది. ఇందాక చెప్పినట్టు 1 వీక్ బ్యాక్ వరకు కూడా నా చేతిలో ₹1 లేదు. నేను అలాగే వర్క్ చేస్తున్నాను, టీం కూడా లేదు. నేను ఒకటే చెప్పాను, ₹1,00,000 సరే అప్పుకైనా చేస్తానన్నాను. నేను అనుకున్నాను 200-300 మెంబర్స్ అని. ఝాన్సీ మేడం కూడా అదే అన్నారు, 200-300 మెంబర్స్ అని. కానీ నేను అందరితో కాల్స్ మాట్లాడుతుంటే నిజాంపేట పెద్దది, 300-400 వేసుకోకండి. రాము సార్ కూడా అదే అన్నారు, మీరు 300-400 వేసుకోకండి మేడం, 1000-1200 వేసుకోండి అని. ప్రతి ఒక్కరు అలా చెప్పడంలో నాది గ్రౌండ్ వర్క్ వదిలేసి నేను పైకి వెళ్ళిపోయాను. 1000-1200 మంది అని. సరే, దాని ఖర్చులకు అడిగితే నాగేంద్ర సార్ 1.5 lakh అవుతుంది అన్నాడు. ఆ 1.5 lakh ఒకటే కనపడుతుంది, కానీ మనుషులు ఎవరు కనపడట్లేదు, ఇచ్చేవాళ్ళు ఎవరు కనపడట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందరూ కాల్ చేసి, ఎందుకు నువ్వు ఇంత పెట్టుకున్నావు, నీకు అవసరమా ఇది, ర్యాలీ చేస్తున్నారు, ర్యాలీ చేసి పొద్దున టిఫిన్ పెట్టి పంపించేసాయి, నీకేం అవసరం ఇంతగానం చేయడం, ఎందుకు చేయొద్దు. నా ఫ్రెండ్స్ అయితే 2 పిల్లలు పెళ్ళి చేసావు, ₹1 ఎవరిని అడగలేదు, ఇప్పుడెందుకు ఇంత, వద్దు చెయ్యకు, నీకేమన్నా పిచ్చి పెట్టిందని తిట్టారు. ఒక అతను అయితే ఏడ్చేసానండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనే చాలా గొప్ప పొలిటికల్ లీడర్. ఆయనని ఈ చైర్స్ 500 అడిగితే ఎక్కడ దొరకట్లేదు, వాళ్ళకి ఫంక్షన్ హాల్ ఉంది. ఆయన అడిగాను, సరే ఒక 500 చైర్స్ కావాలండి, మన నిజాంపేటలో ఒక 150-200 చైర్స్ ఇస్తామంటున్నారు, చైర్స్ కావాలి నాకు అని అంటే, ఎందుకమ్మా, నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, నీ పని నువ్వు చేసుకొని ఇంట్లో ఉండేదానివి, ఇప్పుడు బయటకు తిరిగి అందరినీ అన్నీ అడుగుతున్నావు, నీకు అవసరమా ఇది, ఇంట్లో కూర్చోకూడదా, మీ ఆయన ఏమన్నాడు అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, నేనైతే కనుక ఉండేదని అన్నాడు ఆయన. బాగా ఏడ్చేశాను. మా ఫ్రెండ్ కూడా చెప్పలేదు ఇలా అన్నాడని. ఇంటికి వచ్చి కూర్చున్నాను. ఏంటి, నేను ఒక ప్రోగ్రాం చేద్దామంటే చేతిలో డబ్బు లేదు, మనుషులు లేరు, ఏంటి, ఎందుకు సార్ నాకు ఈ ప్రోగ్రాం అప్పు చెప్పావు అనుకున్నాను.
కానీ ఒక ధైర్యం వచ్చేసింది. ప్రోగ్రాం అయితే ముందుకెళ్తుంది. మా ఆయన ముందే చెప్తున్నాను, ₹1,00,000 అప్పైనా సరే నేనే చేస్తాను, ఈ ప్రోగ్రాం వెనక్కి వదలని. అలాగే చేస్తానండి. ముఖ్యంగా నన్ను అందరూ కూడా రమా ఎవరు, ఎందుకు చేస్తుంది, తమ యాటిట్యూడ్ ఏంటి అని తిట్టడం మొదలుపెట్టారు. కానీ ఆధ్యాత్మికంగా ఎవరు లేరో వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు. నిజంగా కూడా మెడిటేషన్ గ్రూప్లో ఉండి కూడా నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయలేదు, ప్రాపంచికంగానే ఎంకరేజ్ చేశారు. ఇది నేను స్టేజ్ రూపంగా చెప్తున్నాను. మన కుటుంబమే ఎందుకు చేస్తుంది ఆ అమ్మాయి తెలీదు, నాకు ఇంత పెద్ద ప్రోగ్రాం ఎందుకు చేయాలని అడిగారండి. నేను తెలియదు నాకు, కానీ నాగేందర్ సార్ కాల్ చేశారు. మేడం, నాగేందర్ సార్కి ఎక్కడైనా టీం కావాలని నాకు మీరు చెయ్యండి మేడం చెప్తారు. ఒకరోజు కాల్ చేసి, మేడం మీరు సప్తాహాలు చేస్తున్నాము ఇక్కడ నిజాంపేటలో దగ్గర ఎవరైనా మన నెంబర్ ఉంటే కలెక్ట్ చేయండి అని చెప్పారు. అంటే సార్ నేను December 10th ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నానండి అని చెప్పాను. అయితే మేడం సప్తాహాలు చేసి December 10th నేను ఒక ప్రోగ్రామ్ చేయాలనుకున్నాను, అది మీకు వచ్చింది, ప్రచారం నేను చేస్తాను, ప్రోగ్రామ్ మీరు చేయండి అని ఆయన చాలా సపోర్ట్ చేశారండి. ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగిందంటే ఓన్లీ నాగేందర్ సార్ వల్లే అండి. నాకు ఎవరు సపోర్ట్ రాలేదు, ఎవరు నాతో సరిగ్గా మాట్లాడలేదు. సార్ ఉన్న మూలానే ఇంత టీం ఏర్పాటై ఇంత గొప్పగా ప్రచారం జరిగి ఈ మాత్రమైనా కూడా ప్రోగ్రాం జరిగిందంటే ఓన్లీ నాగేందర్ సార్ వల్లే సార్. నాగేందర్ సార్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్రోగ్రాం చేసే వాళ్ళని కనుక ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రాం చేయాలని ఆశ ఉంటుంది, కానీ సపోర్ట్ లేదు. అలాంటి సపోర్ట్ నేను నిజంగా చెప్పాను నాగేంద్ర సార్కి, సార్ మీరు కనుక ఇలా సపోర్ట్ చేస్తానంటే ప్రతి ఒక్కరికి కూడా మీ గురించి చెప్పి ఇలాంటి ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేద్దామని చెప్పాను. రామ్ లక్ష్మణ్ సార్ కూడా అదే చెప్పాను. నిజంగా ఇంత పెద్ద ప్రోగ్రాం సార్ నాగేందర్ సార్ వల్లే ఇంత పెద్ద ప్రోగ్రాం అయింది. ఆయన సపోర్ట్ ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో లాస్ట్ వరకు కూడా అదే మాట మీద ఆయన నిలబడ్డారు. కానీ ఎప్పుడు కూడా ఫస్ట్ మాట ఇచ్చినట్టుగా అందరూ నిలబడితే అందరూ హ్యాపీ అండి. ఒకటి నేను నేర్చుకోవాల్సింది ఏంటంటేనండి, అందరూ నా వాళ్ళని నమ్మేస్తాను. అంతకుముందుకు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను ధ్యానం చేసిన దానికన్నా కూడా ధ్యాన ప్రచారం చేయడం వల్ల ఇంకా నా అనే ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది. అంతా మన కుటుంబం అని. మా డాడీ పొలిటికల్ లీడరు శ్రీరాములు. నేను చాలా గడుస్తూ ఉన్నాను. మా నాన్నగారి ఫ్రెండ్స్ చెప్తారు, అమ్మాయి కాబట్టి నేను చేసుకుందయ్యా, అబ్బాయి అయితే కనుక మా అన్నకు పేరు నిలబెట్టేది, మా అమ్మాయి చాలా ధైర్యం ఎక్కువ అని. మా నాన్నగారు ఒక్కరు తప్ప సంపంగి శ్రీరాములు డిస్ట్రిక్ట్ లెవెల్లో పలానా ఆయన కూతురు అంటే పేరు ఉంది నాకు. మా నాన్నగారు ఒక్కరు తప్ప ధ్యానంలో అందరూ ఉన్నాం. మా అమ్మగారు, మా అక్క, మా బావ, నేను, మా ఆయన, మా చెల్లి వాళ్ళ ఆయన ఒక్కరే చేయరు, మా చెల్లి పిల్లలు, మా తమ్ముడు భార్య, ఇట్లా డాడీకి 5 మంది పిల్లల్లో ధ్యానం చేయని ఒక్కరు కూడా లేరండి. మేమందరం ధ్యానం చేస్తాం. ఇంత గొప్పగా ప్రోగ్రాం జరిగిందంటే నా వెనకాల ధ్యాన కుటుంబం ఉన్నాను. నేను నిజంగా ఇంత యాక్టివ్గా ఉన్నానని ఝాన్సీ మేడం పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్లో కలిపారు నన్ను. ఫస్ట్ డే నేను జూమ్ క్లాస్కి అటెండ్ అయ్యాను. ఒక 5 minutesకే ఆ రోజు పత్రి మేడం నాకు జూమ్లో కనిపించారు. నాకైతే అసలు బూస్ బంప్స్ వచ్చేసాయి. అసలు మేడంని లైవ్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆ రోజు నేను మాట్లాడి చెప్పాను, మేడం ఇట్లా మేము మా నాన్నగారు ఒక్కరే ధ్యానం చేయరు, మేమందరం ధ్యానులమే, మా అమ్మకి 5 మంది పిల్లల్లో అందరం ధ్యానం చేస్తాం, మొత్తం కపిల్స్గా ధ్యానం చేస్తాం. మా పిల్లలు కూడా అంటే మా తమ్ముడికి ఒక పిరమిడ్ సెంటర్ ఉంది నందికొట్టులో, సత్యశివ పిరమిడ్ సెంటర్. మా తమ్ముడి పేరు శివరాజ్ మాస్టర్ అని చెప్పాను. సత్యశివ పిరమిడ్ నేమ్ కూడా సారే పెట్టారంటే మేడం ఒకటి అన్నారు, అందరూ ధ్యానం తీసుకొస్తే మిమ్మల్ని ధ్యాన కుటుంబాన్ని తీసుకొచ్చారమ్మా అని చెప్పారు. అందుకేనండి ధ్యాన కుటుంబం అని నేను బ్యానర్ వేయించడం జరిగింది. ఫస్ట్ టైం ఆ బ్యానర్ వేయించానంటే మేడం ఆ మాట అన్నారు, ధ్యాన కుటుంబం అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటిది ఇంత ఇదిగా నేను చెప్తున్నానంటే నాకు చాలా ధైర్యం ఎక్కువ, ఏదున్నా మాట్లాడేస్తాను. కానీ ఏమీ మాట్లాడని వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలనుకుంటారు, కానీ ఏ సపోర్ట్ లేక అందరితో మాట్లాడి వెనక్కి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేయట్లేదు. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎవరు ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా ఎంత కష్టం ఉన్నా కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తానని నేను అందరికీ స్టేజ్ మీద మాటిస్తున్నానండి. ఇలాంటి ధ్యాన కుటుంబంలో నేను ఉన్నాను.
కానీ పత్రి గారి కుటుంబంలో ఈ వాళ్ళలో అందరినీ పెడదాం, ఇదే నా సంకల్పం. ఈ ధ్యాన ప్రచారం అనేది ప్రతి ఒక్కరూ చేయాలి. కామ్గా ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రండి, అందరం కలిసి ధ్యాన ప్రచారం చేద్దాం. ధ్యాన కుటుంబాలుగా ఈ వరల్డ్లో సార్ అన్నట్టుగా ఇలా చూస్తే పిరమిడ్స్ కనపడాలి అన్నట్టుగా మన ఇళ్ళ మీద ప్రతి ఒక్క పిరమిడ్ కనపడేలాగా ప్రచారం చేద్దాం. తప్పకుండా జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ, జయ హో పత్రిజీ. ఈ పత్రిజీ మహాప్రభంజనం ప్రోగ్రాం కడతాల్లోనే ఈ నామకరణం జరగడం, ఇదే పేరు మీద నేను ఏ ప్రోగ్రాం చేసినా కూడా పత్రిజీ మహాప్రభంజనం అనే ప్రోగ్రాంలో నేను చేస్తాను. ఇలాంటి శక్తిని మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ శర్మ గారి గురించి మాట్లాడాలి. శర్మ గారు నాకు గత 1 ఇయర్గా తెలుసు. ఓకే ఓకే మేడం. ఇంటింటా ధ్యానం క్లాసులు పెట్టినప్పుడు శర్మ గారు క్లాసులు చెప్పడానికి వచ్చారండి. చాలా తపన ఉంటుంది సార్కి, ధ్యాన కుటుంబంగా ఉండి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండాలని చాలా ఎప్పుడు ధ్యానం కోసమే తను ఉంటారు. అలాంటి శర్మ సార్వి 4 మాటలు విందాం. అందరికీ ఆత్మాభివందనాలు, నా మనస్పూర్వకమైనటువంటి నమస్కారాలు. మనకి రక్త బంధువులు తెలుసు, కానీ ఆత్మ బంధువులు తెలియదు. రక్త బంధువులకి ఏ బంధం ఉంటుందో మనకు తెలుసు, కానీ ఆత్మ బంధువులకి ఒకటే బంధం, అది ఆత్మబంధం. ఆత్మబంధం అంటే అది ధ్యానంలోనే వస్తుంది. మనం ఇంతమంది కలిసామంటే ఎక్కడెక్కడి నుంచో మరి అనేక రకరకాల మరి కుటుంబ నేపథ్యాలు కానీ మరి ఇంకోటి కానీ మనం అందరం ఇక్కడికి వచ్చి హాయిగా సమయాన్ని రోజంతా వెచ్చించాం, కానీ అద్భుతంగా మిత్రత్వంగా ఉండి హాయిగా వెళ్ళిపోతాం. అందువల్లే రక్తబంధంలో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనేది ఇది ఇక్కడ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యానంలోకి వస్తేనే మన అందరికీ కలిపి ఉమ్మడిగా ఒకటి ఉంటుంది, అదే విశ్వశక్తి. ఈ విశ్వశక్తి మరి ఎంతటి హోదాలో ఉన్నవాడికైనా మామూలు వాడికైనా ఒకటే విశ్వశక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ విశ్వశక్తే మనని కలుపుతుంది. ఆ విశ్వశక్తే దైవశక్తి, అదే డివైన్ పవర్. మనలో ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణమే ఆ శక్తే మన అందరినీ కలుపుతోంది. కాబట్టి మనం హాయిగా గడపగలుగుతాం, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి వైషమ్యాలు లేకుండా హాయిగా ఉంటాం. ఆ తర్వాత ధ్యానం ఎంత మన ఎంత ఉన్నతులు చేస్తుందంటే, ఇందాక మన ఉపేంద్ర గారు చెప్పారు, మరి ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి మరి వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళి చెప్పగలుగుతామని. దాంట్లో కూడా మన యొక్క ఉన్నత స్థితి, మనము చిన్నవాళ్ళం, మనదేమవుతుంది, మనం కోటీశ్వరులం కాదు, మనకి పెద్ద పదవులు లేవు అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటాం. కానీ మరి ఉపేంద్ర గారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఏమర్థం అవ్వాలంటే, ధ్యానం అనేది ఒకటి ఉంటే అదే మనం ఉన్నతులను చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే మనం ఉన్నతులం అవుతాం. అలాగే నేను ఒకసారి నాకు ఉద్యోగరీత్యా నేను 23 జిల్లాలు తిరుగుతూ అనేక రకాలుగా నేను ఎంతోమందిని కలుస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే వాళ్ళకి టెన్షన్లు అవి ఎక్కువ ఉంటాయి. ఒక పోలీస్ కమిషనర్ గారికి ధ్యానం నేర్పించినప్పుడు ఆయన, నాకు ధ్యానం కుదరడం లేదు, నేను యోగా చేస్తాను, మరి చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన. మరి అట్లాంటి ఆయన
మరి యోగా చేస్తాను, ఆ తర్వాత పతంజలి మహర్షి చెప్పినవి కూడా చేస్తాను, కానీ ధ్యానం కుదరట్లేదని చెప్పారు ఆయన. అలాంటి సమయంలో ఒక్కసారి నన్ను పరిచయం చేసిన తర్వాత నేను చెప్పాను, అది చాలా సులువు అండి. ఒక మనిషి మీకు ఎదురుకుండా కూర్చొని కాస్త కళ్ళు మూసుకోండి, నేను కళ్ళు తెరవమన్నప్పుడే తెరవండి అని అన్నప్పుడు మీరు అలా కాసేపు కూర్చోగలిగితే ఒకసారి మీకే తెలిసిపోతుంది ధ్యానంలో గొప్పతనం అని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత వారు అలాగే మరి కళ్ళు మూసుకున్నారు. మరి ఓకే చెప్పేదాకా కళ్ళు తెరవలేదండి. కాసేపు అయింది. కొంతసేపు అయిపోయిన తర్వాత మిల్లిగా మీ చేతుల వేళ్లను కళ్ళ మీద పెట్టుకోండి, మిల్లిగా తెరవండి అని చెప్పడం జరిగింది. మీరు నమ్మరు, మరి ఐపీఎస్ పోలీస్ కమిషనర్ గారు మరి అంతటి పెద్ద ఆయన ఈ చెప్పిన తర్వాత నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఇంకంతకన్నా ఏం చెప్పాలి. అలాగే ఒక పోలీస్ కమిషనర్, ఇంకో పోలీస్ కమిషనర్ గారు మరి వాళ్ళ మొత్తం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి సిఐలు, డిఎస్పీలు వీళ్ళందరూ కలిపి ఒక క్లాస్ పెట్టించారు ఆయన. పెట్టితే అక్కడ కూడా క్లాస్ చేసిన తర్వాత అక్కడ అద్భుతంగా వాళ్ళందరికీ ఎంతో మానసిక శాంతి, చాలా ప్రశాంతత ఇవన్నీ వచ్చిన తర్వాత వారింటికి కూడా రమ్మన్నారు. వారింటికి వెళితే వాళ్ళ ముగ్గురు అబ్బాయిల్ని కూర్చోబెట్టి ఆయన భార్య కూడా కూర్చొని ధ్యానం నేర్చుకున్నారండి. మనం అనుకుంటాం పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళకి ధ్యానం అక్కర్లేదు, వాళ్ళు ధ్యానం పట్టించుకోరు, లేకపోతే వాళ్ళకి ఎవరు చెప్పలేరు అనుకుంటాం. కానీ మనిషి అన్న ప్రతివాడికి కూడా మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి, శాంతి కావాలి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత మరి హోదాలున్నా, ఎన్ని ఉన్నా కానీ మనకి మానసిక శాంతి కావాలి అనేటువంటి దాంట్లో మనకి ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ధ్యానం చేస్తే మనిషికి ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతే మనకి అనారోగ్యాల నుంచి కూడా దూరం చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రశాంతత ఎంత గొప్పదంటే, శాంతము లేక సౌఖ్యము లేదన్నారు త్యాగరాజుల వారు. ఒక్క నిమిషమైనను మది నిలిపేనేని అన్నారు. ఒక్క నిమిషమైనా సరే మనం మనసుని నిలిపితే, ఇప్పుడు బీపీ అని అంటున్నారు, షుగర్ అంటున్నారు, ఈ రకరకాలమైనటువంటి ఒకప్పుడు లేనటువంటి అనేకమైన రోగాలు ఈ రోజున ఉన్నాయి. అందుకంటే ప్రతి మనిషి ఎంతో మరి జీవితంలో అనేక విషయాల మీద దృష్టి నిలపడం వల్ల, తన మీద తన దృష్టిని కోల్పోవడం వల్ల, మానసిక ప్రశాంతత కూడా కోల్పోవడం వల్ల అతనికి అనేక రోగాలు వస్తున్నాయి. సో ఈ రోగాల నుంచి బయటపడాలంటే ఈ భూమండలం మీద ధ్యానం ఒకటే మార్గం. ఆ ధ్యానం చేయడం వల్ల ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సత్య జ్ఞానప్రసాదిని. సో ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం కూడా మనం పొందగలం. ఇప్పుడు రమా గారు ఈ అద్భుతమైనటువంటి ఇంతమందిని మనకు కలిపి ఆవిడ యొక్క ధ్యానం టీంని తయారు చేశానని చెబుతున్నారు. సో ఈ ధ్యానం టీము ఎవరికి ఎక్కడ కావాలంటే వాళ్ళు వచ్చి మనకి ఎంతో సహకరించి ధ్యానం మనం చేసుకోవటానికి ఎంతో హితోధికంగా ఉపయోగపడతారు. కాబట్టి మనం నేర్చుకున్నాం కాబట్టి, ఇందాక సార్ చెప్పినట్టుగా ఒకసారి ధ్యానం నేర్చుకుంటే చాలు, నువ్వు మాస్టర్వి. ఇక్కడ మాస్టర్స్ అంటే వేరే చోట ఉండరు, మనమే మాస్టర్స్. కాబట్టి మనం వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మనం పొందినటువంటి ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందాన్ని పొందుతారు. ఈ ఆనందం అనేది బయట లేదు, అలాగే తృప్తి అనేది కూడా బయట లేదు. కాబట్టి ముఖ్యంగా మనం ధ్యానంలో మనది ఏం పొందుతామంటే, మన అజ్ఞానం ఉంటుంది. ఎక్కడో ఏదో ఉంది, ఎక్కడున్నవాడో ఏదో చేస్తాడు, ఎక్కడి నుంచో శాంతి వస్తుంది, ఫలానా చోటుకి వెళ్తే శాంతి వస్తుంది అని అవన్నీ మనకు అజ్ఞానం పోయి కాసేపు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల అన్నీ మనలోనే ఉన్నాయి, వేరే చోట ఏమీ లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అని చెప్పారు. అందుకని మనమే ఉద్ధరించుకోగలం. ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మనకి ఏదన్నా కొత్త విషయాలు తెలియాలన్నా, మనకు ఉన్నటువంటి అజ్ఞానం పోవాలన్నా మనం ధ్యానమే చేయాలి అనేటువంటి విషయం మన శ్వాస మీద మనం ధ్యాస పెడితేనే తెలుస్తుంది. ఒక్కరోజు రాత్రిలో నాకు ఇటు నుంచి అటువైపు
మరి వెంటనే ఆ రోజు ఆ రాత్రి అయిపోయి ఆ పౌర్ణమి రాత్రి అయిపోయిన తర్వాత నుంచి నేను ధ్యాన ప్రచారం చేసుకుంటూ దాదాపు 2023 నుంచి నేను ధ్యాన ప్రచారం చేస్తూనే ఉన్నా. నా ధ్యాన లాభం ఏంటంటే ధ్యాన ప్రచారమే. సో అందుకోసమని చెప్పి ధ్యానం యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే భారతదేశంలో ఉందంటారు. ఈ ప్రపంచంలో చూస్తే ఈ ప్రపంచంలో భారతదేశంలో భారతదేశం గొప్పతనం ఏమిటి? భారతదేశం యొక్క గొప్పతనం అంటే అది హిమాలయాల్లో ఉంది అంటారు. హిమాలయాలు ఎక్కడ ఉంది అని అడిగితే ఋషుల్లో ఉంది అంటారు. మరి ఋషుల గొప్పతనం ఏంటి అంటే ఋషులు చేసే ధ్యానంలో ఉంది అంటారు. మరి కాబట్టి ఆ ధ్యానము, ఆ ధ్యాన సాధన ప్రతి ఒక్కళ్ళము చేస్తే మనమే దేవుళ్ళం, దేవతలం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజు నుంచి మనం ధ్యానం చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ ధ్యాన ప్రచారం చేద్దాం. కుకట్పల్లి సెంటర్ నుంచి మన అడ్డగుట్ట సెంటర్ కాకుండా ఇక తర్వాత ఎక్కడ కూడా ఒక్క సెంటర్ లేదండి. సెంటర్ రావాలి. ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, పుస్తకాలు చదవాలి. పొలోమని ధ్యానం చేస్తే కాదు, అలాగే పుస్తకాలు కూడా చదవాలి. పుస్తకాలు చదువుతూ ఈ రెండింటి జ్ఞానాన్ని మనం అందరితోనూ పంచుకోవాలి. అప్పుడు గట్టి మాస్టర్స్గా మనం తయారవుతాం. మనం ఒక సెంటర్, ఇప్పుడు చర్చ్ ఉందనుకోండి క్రిస్టియన్సే వెళతారు, అలాగే మందిరం ఉందనుకోండి హిందువులే వెళతారు, అలాగే మసీదు ఉందనుకోండి కేవలం ముస్లింలే వెళతారు. అట్లా కాకుండా అందరూ వెళ్ళేది అది పిరమిడే. పిరమిడ్ అంటే శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రానికి కనుక మనం వెళితే అందరికీ కూడా ఆ విశ్వశక్తి లోపల ప్రవేశించి ఈ వెతుకులాడుతున్నటువంటి దేవుడు తనలోనే ఉన్నాడు, మరి ఎక్కడో లేడు అనే అజ్ఞానం పోయి మనకి ఇప్పుడు జరిగేటువంటి ఈ దుర్మార్గాలు, ఈ అత్యాశలు, ఈ దురాఘాతాలు ఇవన్నీ కూడా మిల్లిమిల్లిగా వేయకుండా పోయి అందరూ శాంతివంతులమవుతారు. మన ఉపనిషత్తులో చెప్పినట్టు శాంతి 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 అని అది అందరం కూడా తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకొని స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ మనం అందరం కూడా చేద్దాం. నేను ముఖ్యంగా ఇక్కడ ఈ ధ్యానం టీము ఎవరైతే ఏర్పడ్డారో రమాదేవి మేడం వాళ్ళు, ఈ రమాగారి ఆధ్వర్యంలో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మేము చేసే ధ్యాన ప్రచారానికి వాళ్ళని ఇతోధికంగా ప్రత్యేకంగా అర్థించడం జరుగుతుంది. మేము ఎక్కడ అడిగితే మీరు ఎక్కడ అడిగితే మేము వస్తాం, అట్లాగే మీరు కూడా వచ్చి ఈ చుట్టుపక్కల ధ్యానం యొక్క సెంటర్లు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదే పరిస్థితిలో మేము డిక్షనరీలో ఉండగా మా ద్వారా 3 సెంటర్లు రావడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నో సెంటర్లు ఏర్పరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే మన ఆధ్యాత్మికం అంటే మన దాంట్లో ఎక్కడ మన విష్ణు సహస్రనామాల్లో వేటిల్లో చూసినా మీరు అర్థాలు పరికించండి, ప్రతి చోట ధ్యానమే ఉంది. కాబట్టి మన లలితా సహస్రనామంలో కూడా అంతర్ముఖ సుదుర్లభ బహిర్ముఖ దుర్లభ అని చెప్పారు. లోపల ధ్యానమే ఉంది. అలాగే విష్ణు సహస్రనామం అంతా కూడా ధ్యానం చేసిన వాళ్ళ యొక్క గొప్పతనమే, వాళ్ళ యొక్క గుణాలే చెప్పబడినాయి. భగవద్గీతలో చెప్పిందంతా కూడా ధ్యానమే. కాబట్టి మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. ధ్యానం లేకపోతే మనము మన యొక్క దివ్య గుణాలు బయటికి రావు, మనమే దేవుళ్ళం అనేటువంటి ఆ జ్ఞానంలోకి మనం రాం. ఇది చివరిగా భగవద్గీతలో శ్లోకం చెప్పుకొని ముగిద్దాం. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధయ కాలేనాత్మని వింజతి అన్నాడు. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధయ కాలేనాత్మని వింజతి అన్నాడు. అంటే జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది ఎవరికి రావడం సంభవించదు. అది ఎలా వస్తుంది అంటే కేవలం ఎవరికి వాళ్ళు సిద్ధమయ్యి ధ్యానం చేస్తేనే ప్రతి వాళ్ళకి జ్ఞానం వస్తుంది. కాబట్టి కేవలం పుస్తకం చదివితే రాదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రమాదేవి మేడం, రమా గారికి, మిగతా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు చెబుతూ థ్యాంక్ యూ. మనకు రవిశంకర్ గారు కాసేపు మాట్లాడతారండి. నిజంగా ఈ ప్రోగ్రాం కూడా రవిశంకర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. సార్తో ఒకసారి ఎప్పుడు కాల్ చేసినా రమా మాస్టర్ అంటారు. ఆ రమా మాస్టర్ ఈరోజు ఇంత గొప్ప ప్రోగ్రాం చేయడానికి కూడా రవిశంకర్ గారి సపోర్ట్ కూడా ఉంది. సార్ కాసేపు మాట్లాడతారండి. ఒక చిన్న మాట, ఎప్పుడు కూడా ఒక గురువు చాలా చెప్తాడండి. చాలా చెప్పిన వాటిల్లో అన్నీ మంచిగా చెప్తారు గురువులు, కానీ
ఏదైతే మనకు నచ్చుతుందో అదే తీసుకుంటామండి. అది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పత్రి సార్ నో జడ్జిమెంట్ నో కామెంట్ అన్నారు కదా. నో జడ్జిమెంట్ నో కామెంట్ అంటే అతను వేసుకున్న బట్టల్లో నువ్వు ఇలా వేసుకున్నావు, నువ్వు ఇలా ఉన్నావు అనేది కాదు. ఒకరు ఎలా ఉన్నా కూడా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో కాదండి. నువ్వు ఎంత తింటావో, నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటావో అది నీ ఇష్టం. కానీ పక్కన వాడిని చులకనగా మాట్లాడి పక్కన వాడు తప్పు చేస్తుంటే కూడా వదిలేయడం అనేది కాదండి. ఒక తండ్రి పిల్లల్ని చక్కదిద్దుకుని ఆ కుటుంబం ఎంత బాగా చేసుకుంటాడో అప్పుడే ఆ కుటుంబం ఆ ప్రపంచంలో ఆ ఊర్లో చాలా మంచి కుటుంబం అని అనిపించుకుంటుంది. అలాగే తండ్రి ఎంత బాధ్యతగా ఉంటాడో అందరినీ చక్కదిద్దడానికి ఇక్కడ కూడా ఎవరైనా కూడా ఏ చిన్న రాంగ్ ఉన్నా కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా కరెక్ట్ చేసుకోవాల్సిందిగా, అప్పుడే మన ధ్యాన కుటుంబం అనేది కూడా చాలా గొప్పగా ముందుకెళ్తుంది. ఇది నాకు ఇన్నర్గా వచ్చిన మెసేజ్. ప్రతిసారి కూడా ఎందుకు ఇలా ఉంటున్నారు అనే క్వశ్చన్ నేను మెడిటేషన్లో కూర్చున్నాను. అప్పుడు నాకు వచ్చింది, ఒకళ్ళు క్లాస్ అడిగారు. క్లాస్ ఎప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ధ్యానంలో కూర్చుంటేనే చెప్తాను. అది ఏ మెసేజ్ వస్తే ఆ రోజు అదే క్లాస్ చెప్తాను. అప్పుడు నేను ధ్యానంలో కూర్చుంటే వచ్చింది, ఏంటి ఇలా ఉన్నారు, ఇంతకాలం ధ్యానం చేసుకుంటే కూడా ఇలా ఉన్నారు ఏంటని అనుకుని ఎప్పుడు మదన పడేదాన్ని. ధ్యానంలో ఏం క్లాస్ చెప్పాలంటే మాస్టర్స్ ఎలా ఉండాలో చెప్తాన్నావుగా చెప్పు అనేసి వచ్చిందండి నాకు మెసేజ్. అప్పటి నుంచి కూడా నేను ప్రతి ఒక్కరు కూడా అందరూ కనుక మంచిగా ఉండాలి, తనని ఎట్లనే ఇబ్బంది పెట్టుకొని కానీ తన పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నది నా ఇంటెన్షన్ అండి. అందుకే నేను ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రామ్స్లో ఏవైతే జరిగినాయో అవి నాకు నేనుగా కాదు అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను. అలాగా ఏది ఉన్నా కూడా అందరూ ఏమంటారో అనేది కాకుండా మనం ఏం చేస్తున్నది మనం చూసుకోవాలి, మనది మనం చేసుకోవాలి, మన పక్క వారిని కూడా మనం చక్కదిద్దాలి. తండ్రి ఎలా పాత్ర పోషిస్తాడో అలాగే మనం పాత్ర తీసుకొని మనం అందరం చక్కదిద్దుకోవడానికి ముందుకెళ్ళామండి. నాకు వచ్చిన మెసేజ్ ఇదే. రవిశంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు భగవాన్ ధ్యాన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఆయన ఈరోజు ఇంత పెద్ద కుటుంబాన్ని ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్స్ కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. మరి అందులో మరి ఈ మధ్య అంటే ఎంతో స్వల్పకాలంలో రమాదేవి మాస్టర్ గారు ఎంతో తపనతో ఇంత పెద్ద ప్రోగ్రాము చేశారంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆశ్చర్యచకితుల్ని చేసింది అందరినీ. మరి ఎంతో గొప్పగా జరిగింది. ఆవిడ ఎంత తపన పడ్డారో రమా గారు, రమా మాస్టర్ గారు, మరి అంత వైభవంగా అంత అద్భుతంగా జరిగింది ఈ ప్రోగ్రాం. ఎన్నో వేల పాంప్లెట్స్ ఈ ప్రాంతం అంతా పంచడం జరిగింది. అందరూ కూడా ఈ ధ్యానంలోకి తప్పకుండా ఒక విత్తనం అయితే పడింది. రేపో మన్నాడో అందరూ ధ్యానులుగా అవుతారు. ఎంతో ప్రపంచ శాంతి కోసం మరి ఈ భూమి స్వర్గధామం కావటం కోసం చేసిన ప్రయత్నం ఇది. ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో ఇంకా జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే మనది పత్రిజీ ధ్యాన మహాయాగం ఇప్పుడు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఎంతో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. అందరం కూడా దానికి తరలి వెళ్దాం. నేను ప్రతి ఏడాది వెళ్తున్నాను. 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. నా పేరు రవిశంకర్. ప్రస్తుతం పిఎంసిలో నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. మరి ఆ సేవలు అందిస్తూనే మరి పత్రిజీ ధ్యాన మహాయాగానికి 20 సంవత్సరాలుగా అప్పుడు ధ్యాన మహాయజ్ఞాలు, ఇప్పుడు తర్వాత ధ్యాన మహాచక్రాలు, ఇప్పుడు ధ్యాన మహాయాగాలుగా ఎంతో వైభవంగా జరగబోతోంది. దానికి అందరం కూడా తరలి వెళ్దాము. అలాగే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరగాలి. ఈ ప్రోగ్రాం కూడా చక్కగా పిఎంసిలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇది యూట్యూబ్ కూడా లింక్ అప్లోడ్ అవుతుంది. మరి ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఈ జ్ఞానం అందరికీ ఎంతోమంది మాస్టర్స్ పొద్దున్న నుంచి ఇప్పటిదాకా మాట్లాడి వాళ్ళ జ్ఞానాన్ని అందించారు. మరి ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలంటే ఇలాంటి పిఎంసి ఛానల్ వల్లనే ఎంతో అద్భుతంగా అందరికీ చేరుతుంది.
మరి పిఎంసి చూసి ఎంతోమంది ధ్యానులయ్యారు. మరి గత 5 సంవత్సరాలుగా కరోనా టైంలో ముఖ్యంగా 2020లో మరి చక్కగా ఎంతోమంది ధ్యానులయ్యారు. మరి ఇంకా ఎంతోమంది ధ్యానులు అవ్వడానికి పిఎంసి ఎంతో మరి దోహదం చేస్తూ ఉంది. అలాంటి పిఎంసికి మీరందరూ కూడా మీ ఇంట్లో జరిగే శుభకార్యాలన్నింటికి కూడా ఈ పిఎంసిలో యాడ్స్ రూపంలో ఇవ్వచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకుని రమాదేవి గారి లాగా లైవ్ టెలికాస్ట్లు ఇవ్వచ్చు. ఇంకా ఎన్నో మరి అవకాశాలు మన పిరమిడ్ మాస్టర్స్కి ఎంతో మనం ఈ యొక్క సర్వీసెస్ పిఎంసి ద్వారా అందుతున్నాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇక్కడ గమనించండి. మీ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి మరి ఇలాంటి పిఎస్ఎస్ఎం ఈవెంట్స్కి మరి పిఎంసి ఎప్పుడూ అండగా నిలబడుతుంది. అవి లైవ్ టెలికాస్ట్లు కానీ, రికార్డింగ్ కానీ, వీడియో కవరేజ్ కానీ ఏదైనా సరే చక్కగా పిఎంసిని కాంటాక్ట్ అవ్వండి. చక్కగా ఇది వ్యాపితం చేయండి. ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని, పత్రిజీ గారు ఇచ్చిన ఆత్మజ్ఞానాన్ని మరి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని చేయాలంటే పిఎంసి దోహదం చేస్తోంది. ఎందుకంటే అన్నిటికన్నా గొప్ప దానం జ్ఞానదానం. అన్నదానం కూడా కన్నా గొప్పది జ్ఞానదానం. అన్ని దానాలు చేయాలి, ఇతోధికంగా చేయాలి. అలాగే పిఎంసిని మనం అభివృద్ధి చేసుకుంటే రాబోయే 10 తరాలకి కూడా మనం ఈ యొక్క జ్ఞానాన్ని అందచేయగలుగుతాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, నా యొక్క వినయపూర్వకంగా మనం చేసుకునేది ఏంటంటే పిఎంసికి ఇతోధికంగా తన్ మన్ ధన్ అన్ని విధాలుగా సహకరించండి. ఇప్పుడు ఎంతో అభివృద్ధి పదంలో సాగుతోంది. 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 6వ ఏట మరి ఎంతో విజయ పదంలో దూసుకెళ్తోంది. ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ జ్ఞానాన్ని అందించవలసింది మరి ఈ ఛానల్ అనేక భాషల్లో రావాలంటే మనం ఇతోధికంగా మన బాధ్యతని మనం గుర్తించి పిఎంసికి సహకరించాలి, మన సహాయ సహకారాలు అందించాలని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తానండి. నేను గత 1 ఇయర్గా ఇంటింట ధ్యానం చేపిస్తున్నాను. ఒక్కొక్క ఇంట్లో 41 డేస్, 9 డేస్, 5 డేస్ అట్లా క్లాసెస్ చెప్తున్నాను. కానీ ఇది కొత్త వారికి ధ్యాన పరిచయ వేదిక అని పెట్టాను. ఈ ప్రోగ్రాం కొత్త వారికి రీచ్ అవ్వాలని, ఈ ధ్యాన మహాయాగానికి ఈ వేదిక రూపంగా అందరిని ఆహ్వానించాలని ఈ ప్రోగ్రాం పెట్టాను. ఈ ప్రోగ్రాంలో వర్క్ కూడా మేము మెడిటేషన్ ఇంట్రెస్టెడ్ పీపుల్ అని చెప్పి అందరి నంబర్ తీసుకోవడం జరిగింది. ఆ నంబర్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఫాలోఅప్ చేస్తాం. వాళ్ళ కమిటీలలో కానీ, వాళ్ళ ఇళ్ళల్లో కానీ క్లాసులు కంటిన్యూ చేద్దామండి. ఈ నిజాంపేటలో అంత ప్రచారం జరగడానికి ముఖ్య ఉద్దేశమైన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మాస్టర్స్కి, ప్రతి ఒక్క మెడిటేటర్కి, ఇక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన పత్రిజీ మహాప్రబంధనం ప్రోగ్రామ్కి, ఇంటింటి ధ్యానం టీంకి అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు అంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.